హలో ఆల్, వెల్కమ్ టు ద ఈవినింగ్ షో. ఎస్. సో అగైన్ ఈ వీక్లో యాజ్ ప్రామిస్డ్ సెకండ్ ఎపిసోడ్. అగైన్ ఇది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. లాస్ట్ టైం ఏదో ఈగోకి పోయి రికార్డ్ చేసిన ఫ్యూ అవర్స్లోనే చేసిన అని చెప్పుకోవడానికి చాలా ట్రై చేసిండు. మరి ఈరోజు చూద్దాం. నాది ఎప్పుడు టైమింగ్లో ఉంటుంది. ఏందా టైమింగ్? అది నా టైంలో నువ్వు చేస్తే వస్తుంది. నువ్వు డిఫరెంట్ టైమ్ జోన్ డిఫరెన్సెస్ అవన్నీ. అది చెప్పు. ఐ అడాప్ట్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. ఐ కెన్ వర్క్ అరౌండ్. ఇట్లా కాదు, ఏదో ఇక మొన్న అన్నావు అని చెప్పి ఈరోజు చేస్తున్నావు, లేకపోతే నీకు పని ఉంది ఏదో అంటావు. ఎవ్రీ వీక్ నీ వల్లనే లేట్ అయ్యేది. టుడే ఐ కేమ్ ఎట్ 5 o'clock. అయితే యూ కేమ్ ఎట్ 11 o'clock. యు ఆర్ స్లీపింగ్. యు ఆర్ అస్లీప్. రాత్రి రికార్డ్ చేయాలంటే ఫ్రెష్ ఉండాలి. మైండ్ ఫ్రెష్ ఉండాలంటే వాడుకోవాలి. నాన్షల్ ఉండాలంటారా? అవన్నీ తెలియదు. సో అదే ఇందాక అంటుంటే కదా, లైక్ యు ఆర్ అన్యూజువలీ లేడ్ బ్యాక్ టుడే. మామూలుగా పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం, రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఆగమాగం అవుతూ ఉంటావు, యాంగ్షియస్ అవుతూ ఉంటావు. నేను కూడా అవుతా ఆఫ్ కోర్స్. బట్ టుడే యూఆర్ లైక్ నానమ్మడమే అన్నట్టు అదేదో మొత్తం ఇట్లా చూసుకుందాం, దేకలేంగే అయిపోయిన ప్రొఫెషనల్ ఆ జోన్కి వచ్చిన. లైక్ వాట్స్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్. ఎవ్రీ టాపిక్ని ఐ వాంట్ నో రా. లైక్ నేను అబ్జర్వ్ చేస్తాను, నీలా కాదు. నేను ఐ అబ్జర్వ్ పీపుల్ బికాస్ ఐ హ్యావ్ ఎంపతి. ఐ లైక్ టు నో పీపుల్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ దిషన్ బై ఒప్పుకోవడానికో. బట్ ముందు అది నాకైతే ఉంటుంది. ఏంలే తెలియదు నాకు కూడా. ఈరోజు బ్యాడ్ డే నడుస్తుందంట అన్నది. ఈరోజు వర్స్ట్. ఎస్, వీడు వచ్చే టైం వరకు నేను దీషన్ హ్యాడ్ అవర్ డిన్నర్. అఫ్ కోర్స్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే, బట్ వీ హ్యాడ్ అవర్ డిన్నర్. ఈ లేట్ వచ్చిండు న్యాచురలీ. సరే ఈడు వచ్చిండు కదా, అప్పుడు ఏం వండుతానులే, రికార్డింగ్ చేద్దాం కదా అని చెప్పేసి ఏదైనా పెడదామా అంటే జెప్టో కెఫేలో జల్ది వస్తుందని. జెప్టో కెఫేలో అగైన్ మేము అడవిలో ఉంటున్నాం. 12 అయితే మాకు క్విక్ కామర్స్ పని చేయదు. 12 o'clock దాటితే, అండ్ 12 o'clock దాటింది ఆబ్వియస్లీ. 12 o'clock దాటితే క్విక్ కామర్స్ పని చేయదు. వీఆర్ లిటరలీ ఇన్ ఏ డెజర్ట్ విలేజ్. సో జెప్టో కెఫేలో చికెన్ టిక్కా శాండ్విచ్. సరే ఆర్డర్ ఎట్లా పెడుతున్నాం కదా, డైట్ కోక్లు ఏవో పెట్టినాం. మిగిలిన వచ్చినాయి, 1 ఆర్డర్ రాలే. సాడ్. సరే సీజన్స్ ఎక్స్ప్రెస్ బాగుంటుంది. అగైన్ ఇట్స్ ఎ సీక్రెట్, బయట చెప్పకండి, ఓన్లీ ఈవినింగ్ షో ఆడియన్స్కి తెలుస్తుంది. ద సీజన్స్ ఎక్స్ప్రెస్ అని బంజారా హిల్స్ కాడ ఉంటుంది, లెబనీస్ గ్రిల్ పక్కన. బ్యూటిఫుల్ రెస్టారెంట్, గ్రిల్ చికెన్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, తినండి. అగైన్ నవీన్ నాయక్ లీక్ చేసిండు మొన్న లొకేషన్. అట్లా చేయొద్దు. దిస్ ఈజ్ ఏ గేట్ కీప్ చేయాలి మీరు ఈ ప్లేస్ని. బట్ ఎనీవే అంత మంచి జాగా కదా. షవర్మా పెట్టినాం. నేను తినలేదు, వీడు తిని అంత బాగాలేదు బాయ్ అన్నాడు. నేను షాక్ అయినా, షవర్మా బాగుంటుంది అక్కడ అని. దిషన్ బాయ్ తినేమన్నాడు, ఫుడ్ రాట్, ఖరాబ్ అయింది. వీఆర్ బీయింగ్ ప్రూవెన్ అగైన్ దట్ అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ బ్యాడ్. ఫుడ్ ఖరాబ్ అయింది. ఒక అర్ధగంట స్విగ్గీ అంతా కుస్తీ, ఫుడ్ ఖరాబ్ అయిందిరా సాలే అంటే వాడు, మై లిమిటేషన్స్ మాకుంటాయి సార్. నీ లిమిటేషన్స్ ఏందిరా? నీకేం లిమిటేషన్స్? ఖరాబ్ అయిన ఫుడ్ ఇచ్చి బాడకో. కస్టమర్కి సాటిస్ఫై చేయకపోవడం నీ లిమిటేషనా? లైక్ వాట్ ఆర్ యూ టాకింగ్? సో వాంతో ఒక అర్ధగంట కుస్తీ పడ్డాక, బట్ వాట్ ఎవర్, వీడు మార్నింగ్ నుంచి అన్నం తినలే, అది పాయింట్. డేస్ బ్యాడ్ డే. 2 ఆర్డర్లు క్యాన్సిల్ అయినాయి. సో వాడికి నా చేతి తిండి తినే ప్రాప్తున్నది. ఈ రికార్డింగ్ అయిపోయినాక ఉండాలేమన్నా మళ్ళీ గాన్. ఆఫ్ కోర్స్ నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డిజాస్టర్. ఏంటంటే నేను కుక్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అవుట్ రైట్ డిజాస్టర్ ఇది కాలే. సో ఎప్పుడైతుందా అని నేను చూస్తున్నా. ఓకే రియాలిటీకి వచ్చినామని. ఇప్పటి వరకు ఏం పెద్ద ఎక్స్ట్రా నథింగ్, నాట్ ఈవెన్ గుడ్, యావరేజ్, బిలో యావరేజ్, దట్ జోన్, బట్ నథింగ్ ఈజ్ డిజాస్ట్రస్. సో ఐ డోంట్ నో. అండ్ ఈరోజు నేను ఈ విషయం కూడా ఈరోజు ఇదే మాట్లాడాలనుకుంటే ఏంటంటే, మా చిన్నప్పుడు నీకు అగైన్ దిస్ ఇస్ నాట్ ఎ జనరేషనల్ థింగ్, నేను మామూలుగా మాట్లాడుతున్నా, జస్ట్ అన్ అబ్జర్వేషన్. ఏంటంటే అగైన్ మిలేనియల్స్ వర్సెస్ జెన్జీ ఆ జోన్లోకి పోకండి మీరు, క్యాజువల్గానే. మా చిన్నప్పుడు సినిమాల్లో గిన వెంకీ సినిమా ఉందనుకో,
ఐకానిక్ సీన్ వాడి బుక్లలో. మీ హాబీస్ ఏంటండి, జాన్ గ్రీషమ్ చదువుతారా. సో ఈ హాబీస్ అన్న క్వశ్చన్ కన్సిస్టెంట్గా ఉండేది డిస్కషన్లో, డిస్కోర్స్లో. జనాలు ఇద్దరు కూర్చొని మాట్లాడుతారు. అగైన్ దిస్ ఇస్ ఏ థింగ్ పీపుల్ డూ. 2 strangers or 2 people sit and they talk. తెలుసా ఈ కాన్సెప్ట్? అంటే ఇట్లా కమర్షియల్ పర్పసెస్ కోసం మైక్లు పెట్టుకొని కమాడిటైజ్ చేసుకోవడం గురించి మాట్లాడతలే నేను. జస్ట్ 2 people క్యాజువలీ సిట్టింగ్ అండ్ టాకింగ్ ర్యాండమ్ బుల్షిట్. తెలుసా ఇది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్? చంపేస్తా నేను లే చెప్తున్నా. పెడతా నేను. ఇప్పుడు దీషన్ బాయ్తో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. అగైన్ దీషన్ ఇస్ BTS, బిహైండ్ ద సీన్స్. ఒకసారి కెమెరా చూడు దీషన్, కెమెరా చూడు ఇట్లా హార్ట్ బీట్ ఫోటోస్. లే దీషన్ బాయ్ ఇట్లా రికార్డింగ్ స్టార్ట్ కాగానే ఇట్లా కెమెరా సైడ్ చూస్తాడు. ఐఎమ్ ద మ్యాన్ ఇన్ చార్జ్, ఐఎమ్ ఇన్ ఫోకస్ అని చెప్పేసి. డైరెక్టర్. సో దీషన్ బాయ్తో ఎట్లుంటుంది అంటే కాన్వర్సేషన్, మనం మాట్లాడుతుంటాం, ఆడినాడు అట్లా మీద పెట్టేస్తుంటాడు. అగైన్ సారీ, ఐ మినిమైజ్ ద బూతులు, బట్ సారీ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటే. మన న్యాచురల్ వెర్నాక్యులర్, అది ఏం చేయలేం. అగైన్ మంచి డిస్కషన్ నడుస్తుంది. తెలంగాణ భాష, ఇది తెలంగాణ భాష. సో ఇది తెలుగు పాడ్కాస్ట్, తెలంగాణ పాడ్కాస్ట్ వివేక్? తెలంగాణ పాడ్కాస్ట్. ఓకే. బట్ సో ఇది ఉండేదిరా. అంటే ఏంటంటే ఎప్పుడన్నా మనుషులు కొత్తగా కనిపించిన, అంటే ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నేమ్ ప్లేస్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అప్పుడు ఇంట్రోదే అంటారు, నేమ్ ప్లేస్ ర్యాంక్ ఆర్ వాట్ ఎవర్. ఫస్ట్ ఇయర్లో జరిగేది. అండ్ నా కాలేజ్ అంటే నా టైం వరకు కంట్రీ మొత్తంలో ర్యాగింగ్ జరగలేదు, కానీ మేము వెళ్ళిన స్టేట్లో, మేము వెళ్ళిన కాలేజ్లో సివియర్ ర్యాగింగ్ ఏం జరగకపోయేది, కానీ ర్యాగింగ్ అనేది ఉండేది, ఒక హెల్దీ ర్యాగింగ్ అనేది ఉండేది. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ నెసెసరీ. అగైన్ వెరీ కాంట్రవర్షియల్ థింగ్, బట్ వాట్ ఎవర్ ర్యాగింగ్ దట్ వీ హ్యాడ్ టు గో త్రూ, ఐ థింక్ దట్ హెల్ప్డ్ అస్. ఓకే. ఎవరు కొట్టడాలు, విపరీతంగా చేయడాలు, అలాంటి చిల్లర పనులు ఏం చేయలేదు, కానీ ఒక డిసిప్లిన్ పెట్టేటోళ్ళు. ఈ బట్టలు వేసుకొని బయటికి రావాలి, సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి, సార్ అని సంబోధించడం, ఒక డెకరం మెయింటైన్ చేయడం. పొరలు ఎట్లా వస్తారా, అడ్డదిడ్డంగానే వస్తారు కదా, ఏం తెలియదు, ఇళ్ళలో కూడా ఏం పెంచారు. సో మగాళ్ళని తయారు చేయాలి అన్న ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ఉండేది. ఇట్ వాస్ గుడ్. దాంట్లో కూడా ఇంట్రడక్షన్లో కూడా ద స్టాండర్డ్ థింగ్ ఈజ్ యువర్ నేమ్, ఫుల్ నేమ్ చెప్పమంటారు. ఇప్పుడు మా బ్యాచ్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫుల్ నేమ్ తెలుసు నాకు. నీ ఫుల్ నేమ్ ఏంది? there is this weird conspiracy going on Twitter and internet that I'm some sort of Marathi anta. How am I Marathi? I don't understand. కాదా? How am I Marathi? నా పేరు చెప్తే లైక్ ఇట్స్ సో ఆబ్వియస్. అంటే నా పేరు అనిల్, చాలామందికి తెలిసే ఉంటుంది కదా. అంటే మన అగైన్ చిన్న డీటూర్, బట్ మన ఎడ్యుకేషన్ వ్యవస్థ దరిద్రం చూడండి. మా ఇంట్లో ఎవరికి కులం పేరు ఉండదురా. నో బడీ హ్యాస్ ఎ కాస్ట్ నేమ్ ఇన్ మై ఫ్యామిలీ త్రూ అవుట్ ద లీనియేజ్, బట్ వీ బిలాంగ్ టు ఎ సర్టన్ కాస్ట్ విచ్ ఐ డోంట్ అసోసియేట్ విత్, బట్ ఒక కాస్ట్. అయితే రాసిర్ ఇట్లా అనిల్ అని రాసిర్. ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్ సెట్ టు మై పేరెంట్స్, పేరు చిన్నగా ఉంది, పేరు చిన్న ఉందంట. ఏం చేస్తావు? సో షీజ్ లైక్, మీ కులం ఏంది చెప్పిరాలి. షీ రోడ్ మై కాస్ట్. నా అఫీషియల్గా ప్రతి దాంట్లో నాకు కులం ఉంటుంది నా పేర్లో. ఫర్ ఎ పర్సన్ దట్ ఏమంటారు రిజెక్ట్స్ కాస్ట్ ఆన్ ఆల్ లెవెల్స్, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ మై హోల్ ఫ్యామిలీ, హోల్ లార్జర్ కాందాన్. మాకేం పెద్ద కాందాన్ లేదు, కానీ నాకు తెలిసిన వాట్ ఎవర్ లిమిటెడ్ పీపుల్ మధ్యలో ఎవరికి ఉండదు పేరు. అట్లుంటుంది మళ్ళా. సో దట్స్ ద ఐరనీ ఆఫ్ థింగ్స్. బట్ దిస్ ఈస్ అగైన్ ఇదేందో నాకు, అరే అంటే ఇది నేను సపరేట్ వీడియోలో ఎప్పుడైనా ట్యాగిల్ చేద్దామని చేస్తాను. బట్ సరే, నేను మరాఠీ అని అనుకుందాంరా. నా పేరెంట్స్ ఇక్కడ వచ్చి, నా తాతలు ఇక్కడ వచ్చి ఉంటారు అనుకుందాం. వాళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగితే వాళ్ళు తెలంగాణ వాళ్ళు అనుకుంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు అవుతారు కదరా. ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, కొన్ని తరాల నుంచి ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి, నాది తెలంగాణ కాదు అన్నప్పుడు తనది తెలంగాణ కాదు. బట్ ఎవడన్నా వచ్చి ఇక్కడనే పుట్టి ఈ భాష మాట్లాడుకుంటూ నా తెలంగాణ అని చెప్పినప్పుడు వాడు తెలంగాణోడే అవుతాడు. వాడు మరాఠీ వాడు ఎట్లయితాడు? తెలంగాణని నువ్వు ఇన్న పుట్టి ఇన్న పెరిగి తెలంగాణ ప్రైడ్ ఉంటే నువ్వు ఓన్ చేసుకో. అండ్ ఓన్ చేసుకోవడానికి ఇంకేముంది, వి ఆల్ యాక్సెప్ట్ ఇట్. సో ఎంతమంది ఉన్నారు బ్రో, చాలా మంది ఉన్నారు, ఇంకా స్ట్రాంగ్ ఉంటారు. ఇప్పుడు చాలా మంది సర్దార్లు ఉన్నారు, వారసుగూడలో ఆడడం, ఆ దోసుగాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు.
స్ట్రాంగ్గా మాట్లాడతారు. దే క్లెయిమ్ తెలంగాణ. చాలా మంది మార్వాడోళ్ళు ఉన్నారు. మస్తు మంది ఉన్నారు తెలంగాణ. నువ్వు తెలంగాణలో పుట్టి మన రామ్నగర్ ముఖేష్ని కలిపేయాలి వీళ్ళకి. బేటే నువ్వు వాడిని చూసి కూడా నువ్వు కానీ వేరే అంటే సో ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ హోల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ మీ బీయింగ్ అక్యూజ్డ్ ఆఫ్ లైక్ ఐఎమ్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాదు, నేను ట్రేస్ చేసిన. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ హిస్టరీ కాబట్టి ఐ ట్రేస్డ్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు. అండ్ నా పేరు చెప్తే ఆబ్వియస్ అయిపోతుంది అది. సో ఇట్స్ సో బుల్ష్. బట్ ఎనీవే ఇట్స్ అబ్జర్డ్. ట్విట్టర్ ఈస్ ఫనీ. ఇక నిన్ను ఏదో ఒక పట్టి ఇది ఓల్డ్ స్ట్రాటజీ కదా, ఇది ఓల్డ్ స్ట్రాటజీ. ఈ కేసీఆర్కి కూడా అంటగట్టిరు ఇది. లైక్ ఏ లీడర్ వచ్చి తెలంగాణలో మాట్లాడినా ఆ వ్యక్తిది ఏదో ఒకటి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ స్ట్రాటజీ. ఎందుకంటే మీడియాలో ఇది అనాదిగా ఉన్నది. సో నేనేం కొత్త కాదు. నేను ఎక్కడ సర్ప్రైజ్ అవుతున్నా అంటే నాలాంటి తూతుంబర్గానికి ఎందుకు ఈ స్టోరీలని. ఒక స్టోరీ రాసి అండ్ ఆఫ్ కోర్స్ నువ్వు 24 కాబట్టి 24. సో నేను బీనగడ్ క్లాస్మేట్స్, నా సీనియర్. వీళ్ళందరు సినిమాలు తీయాలి. ఇంత మంచి ర్యాండమ్ గా ఇంత స్టోరీలు రాస్తారు. ఎస్, పెద్ద డిజర్వ్డ్ బెటర్ స్టోరీ. యా ఆఫ్ కోర్స్ నేషనల్ అవార్డ్ మాత్రం ఫిక్స్ సార్. బట్ అదే సో అందరి కాలేజీలో అగైన్ గోయింగ్ బ్యాక్, కాలేజీలో ఫుల్ నేమ్, ఊరు హైదరాబాద్ అంటే గుచ్చుగుచ్చాడేటోళ్ళు. హైదరాబాద్ పక్కన ఊరా, నాదైతే హైదరాబాదే. కొంతమంది ఇట్లా సంగారెడ్డి ఆలీలు కూడా హైదరాబాద్ అని చెప్పుకునేటోళ్ళు. అదేందో లేదు నువ్వు సంగారెడ్డి అంటే ఏ ఊరు అట్లా స్పెసిఫిక్గా. దే యూస్ టు మేక్ పీపుల్ బీ ప్రౌడ్ ఆఫ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. నువ్వు అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చినట్టు పెద్ద విషయం రా, నువ్వు ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు అని. ఇది ర్యాంకింగ్ ఎట్లయితుంది అంటే లాంగ్వేజ్ అట్లా ఉండేది, అలవాటు చేసేటోళ్ళు. అంటే ఇట్ వాజ్ ఎ రూల్, స్ట్రిక్ట్ ఉండేది కదా. నువ్వేమనిరా నాకు చెప్పడానికి ఉండొచ్చు కదా, అరే నాది ఏదన్నా నేను చెప్పుకుంటా నాకు ఇష్టం లేదు అన్నట్టుగా. లేదురా యూ షుడ్ బి ఓకే. అంటే ఓవర్ టైమ్ యూల్ రియలైజ్. ఫస్ట్ ఇంటరాక్షన్లో నీకు అర్థం కాదు, వాడు స్ట్రాంగ్ వచ్చి చెప్తాడు కదా, నువ్వు భయపడతావు ఏమవుతుందిరా ఇది అన్నట్టుగా. ర్యాగింగ్ బికాజ్ ఇట్స్ నాట్ బీయింగ్ డన్ అవుట్ ఆఫ్ యువర్ విల్. నువ్వు అక్కడ కావాలని లేవు కదా, యువర్ ఆర్డర్ టు బీ దేర్, యువర్ ఆర్డర్ టు డ్రెస్ ఎ సర్టన్ వే. ఫ్రీ విల్ లేదు, ఐ అండర్స్టాండ్. బట్ ఇండియాలో పేరెంటింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కూలింగ్ సిస్టమ్ ఎంత వర్స్ట్ ఉంటుందంటే సర్టెన్ థింగ్స్ ఆర్ నీడెడ్ ఐ సపోజ్. అగైన్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ర్యాగింగ్ బై ఎనీ మీన్స్, బట్ మాకేదైతే జరిగిందో ఐ థింక్ ఇట్ వాస్ గుడ్ ఓన్లీ అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అట్లా చెప్పించేటోళ్ళు. అండ్ దాంట్లో కూడా కన్సిస్టెంట్గా హాబీస్ అని వచ్చేవి. చాలామంది నన్ను తిట్టుకునేటోళ్ళు, హాబీస్ వీని పక్కన నిలబడొద్దు, వీడు ఏదో హాబీస్ అంటే ఏదేదో మాట్లాడుతుంటాడు, వీ లుక్ సో, అది హేట్. వీ లుక్ అగే నేనేం షోదింగ్ అయ్యేటోని కాదు, కానీ నేను కొంచెం విచిత్రంగా, ముందు నుంచైనా విచిత్రంగా అది చెప్తున్నా. బట్ దట్ ఉండేది. అండ్ ఈరోజు సడన్గా ఐ వాజ్ థింకింగ్, ఈ వీక్ ఏదైనా టాపిక్ చేద్దాం అనుకున్నప్పుడు ఇట్ స్టక్. దట్ క్వశ్చన్ వ్యానిష్డ్. అది మనం ఎప్పుడు మాట్లాడుకోలే కదా. నో. సో వై? దట్ వాస్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్. వై ఆర్ వి? నువ్వేం చెప్తుండే హాబీస్ అంటే? నేనా లైక్ ఐ వాజ్ ఆల్వేస్ ఎ రీడర్. నాకు హిస్టరీ అంటే ఇంట్రెస్ట్. అప్పుడు ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఆర్కిటెక్ట్. ఇనిషియల్లీ ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఆర్కిటెక్ట్. సో స్కెచింగ్, ఆర్కిటెక్ట్, సో మిడిల్ ఈస్టర్న్ ఆర్కిటెక్చర్, ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ ఇదంటే ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇవే చెప్తుండే, ఇట్లనే నార్మల్గానే మాట్లాడుతుండే, ఇవే చెప్తుండే. పక్కన వచ్చి వాచింగ్ మూవీస్, అదేంటే మూవీస్ కాదు నువ్వు చదవాలి. రీడింగ్ వాజ్ పుష్డ్ బ్యాక్ దెన్ బికాజ్ ఇట్ వాజ్ సీన్ యాజ్ దిస్, నీకు పర్సనాలిటీ బిల్డ్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది, భాష, ఆర్టికులేషన్, ఇంటర్వ్యూల్లో వాటిల్లో జాబ్ రావడానికి, నీ కెరియర్లో హెల్ప్ అవుతుంది అని చెప్పి రీడింగ్ వాజ్ పుష్డ్ మా టైంలో. అండ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ హెల్ప్స్. సో ఇలాంటి టాపిక్స్ వచ్చాయి. మా తన సేమ్ నువ్వు బుక్లు చెప్పినావు, వాచింగ్ టీవీ గివ్ టుడే విచ్ ఆర్ ఫైన్, బట్ వై డిడ్ దట్ డిస్కషన్ ఈవెన్ స్టాప్? సోషల్ మీడియా వచ్చినాక సోషల్ మీడియా. ఇప్పుడు నువ్వు పోరన్నోని పిలిచి వాట్ ఆర్ యువర్ హాబీస్ అంటే వాడికి తెలుసా హాబీ అన్న పదం తెలుసా అన్న డౌట్. అది కూడా యాక్చువల్లీ బికాస్ వింటనే కదా తెలిసేది. నువ్వు బోర్ కావాలి కదా బ్రో నీకు హాబీ కావాలంటే.
అది ఆ బోరింగ్ కాన్సెప్ట్ కూడా ఉంది. విల్ గెట్ దేర్. ఇట్స్ ఐ దీని గురించి నేను ఆలోచించిన, ఈరోజు మొత్తం ఆలోచించిన. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ సీమ్స్. కనిపించేంత సింపుల్ ఏదో సోషల్ మీడియా అన్నట్టు కాదు. ఇట్స్ మోర్ డీపర్. హౌ వీఆర్ మనం ఫండమెంటల్గా ఏ విధంగా రీవైర్ అవుతున్నాం అన్న దానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. వేర్ మనం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడినామా ఏస్థెటిక్స్ అది ఇది అని చెప్పేసి. సో అసలు హాబీ అంటే ఏంది అనుకుంటున్నాం మనకి రఫ్గా. ఇఫ్ యూ కెన్ డిఫైన్ వాట్ ఎ హాబీ ఈస్, వీ కెన్ గో ఫ్రమ్ దేర్. సంథింగ్ అదే నువ్వు బోర్ అవుతున్నావు టైం పాస్ చేయడానికి ఒకటి చేయడం. ఏదర్ ఏం అంకుల్ సౌండ్ ఇచ్చినవరా? దిషన్ బై గుర్తొచ్చింది. గుర్తెందుకు ఎదురుగానే ఉన్నాడు. అదే టైం పాస్ చేయడానికి ఆర్ ఏదైనా నేర్చుకోనికి అట్లా, విచ్ ఈజ్ నాట్ నీ మెయిన్. అది కాదు అంటే సంథింగ్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమోడిఫైయింగ్. ఎస్, దాని నుంచి నీకు ఇన్కమ్ వస్తుందని కానీ, మెయిన్గా దాంట్లోంచి నీకు ఎక్స్పర్టీజ్ అన్నది కానీ, దాని నుంచి ఏం రాదు, ఎక్స్పెక్టేషన్ అని కానీ ఏం లేదు. నీకు ఫ్రీ టైం ఉన్నది. సంథింగ్ దట్ యూ వాంట్ టు డూ. అంటే సారీ, నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఆర్ తెలంగాణలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నీకోసం నువ్వు చేసుకునేది ఒకటి. ఎస్, నో జడ్జ్మెంట్స్, నాట్ ఎక్స్పర్టీస్. డబ్బుల కోసం చేసేది కాదు. ఎందుకంటే నీకు ఇష్టము, నీకు టైం ఉన్నది, బోర్ కొట్టగలుగుతుంది. నీకు బోర్ కొడుతుంది, లేకపోతే ఏదోటి పర్సూ చేద్దామని చేస్తున్నాం. అంతే అంతే. లాంగ్ టర్మ్లో నీకు దాని గురించి సాటిస్ఫాక్షన్ కోసం అంతే అంతే అంతే. సో మెయిన్గా ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ అని మాట్లాడినా కదా, గివ్ యువర్ ఇంట్రో అనగానే నేమ్, ప్లేస్, యువర్ హాబీస్, ఎక్కడి నుంచి వచ్చినావు, ఇవన్నీ టాపిక్స్ వస్తాయి కదా. సో బేసికల్లీ నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకుంటున్నావు, అంటే ఇది నా పర్సనాలిటీ అని. సో దిస్ ఈజ్ బేసికల్లీ యువర్ హాబీస్. నీ పర్సనాలిటీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పటికీ సివిలలో రాస్తారేమో బ్రో వీళ్ళు హాబీస్ అని. రాస్తారా? నేనైతే ఇప్పుడు సివి తయారు చేయలేదు, బట్ చేసిన మొన్న ఉన్న సివి చూసిన. ఇది ఎక్కడ చూసినా వీడు పాత హార్డ్ డిస్క్ అవుతుంటే ఏం రాసేది అట్లా. నేను నీ సివి నువ్వు బొచ్చు రాసినావు, నువ్వు హాబీస్ ఏం రాయలే నాకు తెలిసి. నువ్వు ఏవేవో రాసినావు అట్లా. నాకు కూడా తెలియదు ఏం రాసిన. ఇది ఈ డిగ్రీ ఇది బ్రో ఏమేమో రాసినవరో నువ్వు. ప్రొడక్షన్, ఆడియో, అదే. కానీ ఇప్పటికీ కూడా నేను సివిలలో చూసిన అనుకుంటా, రాస్తారు హాబీస్ అని రాస్తారు అనుకుంటా. ఇక తెలియదు నాకు, నేను కూడా వదిలిన, నాకు తెలియదు. సో అదే. సో ఇట్స్ సంథింగ్ అంటే అసెస్మెంట్. నీ పర్సనాలిటీ ఏందని అసెస్మెంట్కి హాబీస్ ఫార్మ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, ఐ మీన్ మెట్రిక్. ఈరోజు అదేమైపోయిందంటే హాబీస్ ఆర్ రిప్లేస్డ్ బై కన్జంప్షన్. ఎస్. ముందు ఎట్లుంటుండే, నువ్వు మ్యూజిషియన్ అనుకో, గిటార్ వాయించినో వాయించలేదో, మంచిగా వచ్చిందో లేదో కానీ ఉంటుంది అట్లా గిటార్ వాయించాలని. ఈరోజు గిటార్ కొని గిటార్తో ఫోటో పెడతాడు. ఎస్, నేను గిటార్ పర్సన్ అంటాడు. ఇన్ని రోజులు సంగీతం ఏదోటి ప్రయత్నించేటోడు నేర్చుకోవడానికి. ఈరోజు ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ వింటా నేను వివేక్ సాగర్ పాటలు వింటా, అదో వైబు. వాట్ యు ఆర్ కన్జ్యూమింగ్, దట్స్ యువర్ పర్సనాలిటీ. నాట్ వాట్ యు ఆర్ అంటే నువ్వు డూయింగ్ కాదు. నవ్ ఇట్స్ లిటరలీ కమాడిటీ, కన్జ్యూమరిజం, కన్జంప్షన్. కార్పెంటరీ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాడు వాడు. యా, నోబడీ ఈజ్ డూయింగ్ కార్పెంటరీ. ఇప్పుడు బిల్డింగ్ ఛానల్స్ ఏదన్నా ఇప్పుడు ఎవడన్నా వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే పర్సనాలిటీ ఏమైపోయింది, వన్ ప్లేలిస్ట్ చూపిస్తాడు వాడు. లైక్ హౌ యుల్ డిఫరెంట్ డేట్కి పోయింది అనుకో. ఇప్పుడు డేటింగ్ యాప్స్లో గిన దిషన్ బాయ్ ఫోన్లు ఉంటాయి. అప్పుడప్పుడు చూస్తే నేను ఏం కనిపించిందంటే, నీ ఓపెనింగ్ క్వశ్చన్ ఏంటి, నీ ఇంట్రెస్ట్లు ఏంటి, వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కన్జ్యూమ్. బేసికలీ ఇట్స్ ఆల్ కన్జంప్షన్. నువ్వు నిన్ను డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఐ లిసన్ టు కూల్ మ్యూజిక్, ఐ లిసన్ టు మ్యూజిక్ దట్ నో బడీ లిసన్స్ టు. ఈవెన్ అది దట్స్ ఎ డిఫరెన్షియేటింగ్ థింగే. బట్ లిటరలీ
నీ ప్లేలిస్ట్ నువ్వు షేర్ చేస్తున్నావు, డిఫరెంట్ టీవీ షోస్ నువ్వు చూసినవి షేర్ చేస్తున్నావు, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్, డిఫరెంట్ క్రియేటర్స్, నీ ఇంట్రెస్ట్లన్నీ అవుట్సోర్స్ చేసేసినావు. అవి నువ్వు జస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నావు, అవి హాబీస్ అంటున్నావు. దాంట్లోంచి నీ పర్సనాలిటీ డిఫరెన్షియేట్ చేసుకుంటున్నావు. అంటే యువర్ పర్సనాలిటీ ఈజ్ వాట్ ఎవర్ అంటే నీ పర్సనాలిటీ ఈజ్ వాట్ ఎవర్ క్రియేటర్ దట్ యూఆర్ ఫాలోయింగ్. వాట్ ఎవర్ డిఫరెంట్ వాడేం ఫాలో అవుతుండు, వాడేం చెప్తాడు, వీడేం చెప్తాడు. సెప్టెంబరింగ్, బ్లూ హెయిర్, ఓకే యూఆర్ అ సర్టన్ పర్సన్ అంటే నువ్వు చూస్ చెప్పవచ్చు. అండ్ ద హారబుల్ పార్ట్ ఈస్ యు ఆర్ రైట్ 99% ఆఫ్ ద టైం. ఏంటిది? ఒక మనిషి ఇంట్రడక్షన్, వాడి ఫేసు, వాని పేరు, వాడు ఏం బట్టలు వేసుకుండు, ఏం యాక్సెసరీస్ పెట్టుకుండు అన్న దాన్ని బట్టి ఆ మనిషి ఎవడు అని చెప్పేసి 99% ఆఫ్ ద టైం చెప్పవచ్చు మనం. వాడు ఏ పాయింట్స్కి అగ్రీ చేస్తాడు, డిసగ్రీ చేస్తాడు అని ఇప్పుడు చెప్పచ్చు. ఎస్, ఇందాకనే ఏదో క్రియేటర్ అని చెప్తుండు. లిటరలీ వన్ పొజిషన్ దేని మీద ఎట్లుంటుందో చెప్పవచ్చు మనం. ఎస్, లిటరలీ వన్ ఇన్స్టా బయో చూసి చెప్పిన అంతే అంతే. వీడు ఏది విచ్ ఇస్ 99%. మనతో వచ్చే జనాల కోపం ఏంటంటే మనం అర్థం కాం, ఒక్కోడొక్కోడు అనుకుంటాడు. మేబీ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఏమో. దట్స్ వై అల్గోరిథమ్స్కి అర్థం కాక మనం ఎవరికి చూపించాలో తెలియక ఎవరికి చూపిస్తలేదేమో. ఒకడొచ్చి మనని కాస్ట్ పిచ్చోళ్ళు అంటారు, ఒకడొచ్చి మనల్ని నన్ను బీనుగాడుతో కంపేర్ చేస్తారు. లైక్ ఓకే, ఒకడొచ్చి నేను కామ్రేడ్ అంటాడు. యా కమ్యూనిస్ట్. యా, సో అది స్కిజోఫ్రీనియా కిందకి కూడా వస్తుంది. బట్ లిటరలీ డూ యూ అగ్రీ ఆర్ ఐఎమ్ ఓవర్ సింప్లిఫైయింగ్ థింగ్స్? లే కరెక్టే. ఎవడు అది అదే బ్రో, ఎవడేమి స్కిల్ ఇట్లా ఏదో చేద్దామని ఒక గేమ్ ఆడు మర్చిపోయినాం. ఇండియా అట్లీస్ట్ అమెరికాలో జనాలు గేమింగ్ ఆడతారు, స్ట్రీమింగ్ ఛానల్స్ ఉంటాయి, ఏదో ఒకటి. ఈడ మన దగ్గర గేమింగ్ ఈజ్ ఆల్సో నాట్ బిగ్. వరస్ట్. ఫోన్లలో పబ్జీ లేదో ఆడతారు, కానీ ఈవెన్ దట్ టైమ్ నాట్ సీయింగ్ టూ మచ్. నువ్వు బ్రో వరస్ట్ బ్రో, నువ్వు ఇప్పుడు గేమ్ ఆడాలంటే నీ అమ్మ ఈ సిటీలలోనే అయితే ఇంకా ఘోరమైంది కదా. మన కాడనన్నా ఓ 2-3 గ్రౌండ్లు దొరుకుతాయి, ఖాళీ పోయి ఆడ ఆడుకోవచ్చు. ఓ గేమ్ అంటే నువ్వు ఫిజికల్ గేమ్స్ అంటున్నావు. సారీ సార్, నువ్వు ఏది డైరెక్ట్ మొబైల్ గేమ్స్ అండ్ పబ్జీ. ఎస్, పబ్జీ అది కూడా హాబీ అదవుతుంది. దాంట్లో ఏం స్కిల్ ఉంది వచ్చు, అది కూడా కానీ తక్కువ అయిపోయింది, నాకైతే కనిపిస్తలేదు. ఫోన్ గేమింగ్ లాక్డౌన్లో లేచింది, ఇప్పుడు గాన్ అది. పుంజా నాకు వ్యూస్ వస్తలేవు అందుకేనా. యా సాడ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూనిక్ గేమర్. ఇప్పుడు గేమ్ ఆడదామంటే బయట ఓనికి బయట 500 కావాలి టర్ఫ్ స్పోర్ట్స్ చేసుకోవాలంటే. ఎవడు చేస్తాడు అట్లా? అది టైం. మెయిన్ థింగ్స్ అన్నీ కమర్షియలైజ్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఏది చేద్దామన్నా. ఇంకోటి బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ కాస్ట్లీ అయిపోయింది. అదే క్రికెట్ ఆడాలంటే నీ అమ్మ బ్యాట్కో 5,000. క్రికెట్ హ్యాస్ బికమ్ సో కాస్ట్లీ. అదే బాలు, బ్యాటు, ప్లేసు, గంటకు 500. నాకు తెలియదు, నేను ఎప్పుడు బాక్స్ క్రికెట్ కి ఆడలేదు. ఐ లెఫ్ట్ క్రికెట్ ఇన్ స్కూల్ ఫర్ అదర్ రీజన్స్. బట్ 5,000, 2,000, 3,000 ఎంత ఉంటుంది బాక్స్? ఎక్కువనే అనుకుంటా. నేను 500 అనుకుంటాను, నాకు కూడా రేట్లు తెలియదు. బ్యాడ్మింటన్ టర్ఫ్ 500కి వచ్చి నీకు బాక్స్ క్రికెట్ 500కి వస్తా. కరెక్ట్గా నాకు తెలియదు. మొన్న ఎవరు అన్నారు ఎంత 3-4 అనుకుంటా. 3-4 డిపెండింగ్ అంతే. ఎంత అది 3-4 ఉంటుందా పర్ అవర్కి? 3,000 1,500 బ్రో, దట్స్ టూ మచ్. అంటే ఎక్కువ మంది ఆడతారు బాక్స్ క్రికెట్ అని అనుకోవచ్చు, పర్ పర్సన్ కాస్ట్ తక్కువ అయిపోవచ్చు, కానీ బట్ స్టిల్ 200-300 ఈస్ కాస్ట్లీ. నువ్వు ఒక దానికి టైం, స్పోర్ట్కి టైం లిమిట్ పెడితే ఎంజాయ్ దింగేస్తుంది బ్రో. గంట సేపట్లో మనలాంటి వాళ్ళకి ఇప్పుడు బ్యాడ్మింటన్ 1 గంట ఆడొస్తాం, స్విమ్మింగ్ 1 గంట పోయి వస్తాం, మనకు నడుస్తుంది అనుకుంటా. పోరళ్ళకి కష్టం. అదే నువ్వు అది కూడా గ్రూప్ యాక్టివిటీ, అదేమి ఒక్కరిది కాదు. నువ్వు గ్రూప్లో 10 మంది ఉంటారు, 10 మంది ఆడేవారు గంట సరిపోతుంది, గంట సరిపోదు. మన యూట్యూబర్స్ ఆడతారు కదా పోయి. ఏది రణ్వీర్ అలాబాదియా, తెలుగు యూట్యూబర్స్ కూడా కాంటెంట్ ఫరెస్ట్కి వెళ్ళాలి. కానీ సో అదే ఎవ్రీథింగ్ ఈజ్ అదే మొన్న మ్యూజిక్ అది నువ్వు అన్నావు, సో 15,000. అంటే ఇదొకటి అనిపిస్తుంది ఆడియన్స్ మన వాళ్ళకి ఏంటంటే,
ఫర్ దెమ్ మన లైఫ్ ఈజ్ నాట్ రియల్, మన వర్క్ ఈజ్ నాట్ రియల్. ఎస్, సో ఆడియన్స్ ఏంది మన చుట్టూ వాళ్ళకి కూడా. కానీ అంటే దీషన్ పైన అంటున్నాను. దీషన్ భాయ్ కూడా మనలోనే ఉన్నాడు. దీషన్ భాయ్ దింగిన ఒక 2 ఫ్లోర్ల కింద. సో మనం ఇప్పుడు గైస్ మేము ఇది చేయాలని చూస్తున్నాము, ఇది చేస్తున్నాము అని మనం ఏం మాట్లాడినా మన సాక్ష్యం చెల్లదు వీళ్ళకి, ఎస్, విచ్ ఈస్ ఫైన్ ఐ గెస్. బట్ మేము కూడా నార్మల్ మనుషులమే, నార్మల్ పీపుల్కి ఉండేదానికన్నా ఎక్కువ వర్కింగ్ అవర్సే ఉంటాయి, వరస్ట్ లైఫే. సో ఇట్స్ నాట్ లైక్ మొన్న ఎవరో కామెంట్, నైట్ 12 గంటలకు చాయ్ చేసుకొని తాగుతున్నావు బ్రో దోస్తులతోని, దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ అంట. ఇట్స్ నాట్. నేను నైట్ పడుకోకపోవడం వల్ల మళ్ళీ నా బాడీ షేక్ అవుతుంది, ఇవన్నీ అవుతుంటాయి. ఎందుకు నైట్ పడుకుంటలేమంటే డే టైంలో రికార్డింగ్ చేయలేం, బికాస్ ఇట్స్ టూ నాయిజీ. వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు సౌండ్ ప్రూఫ్ రూమ్స్. కట్టుకున్నాము కానీ దాన్ని ఫినిష్ చేయలేకపోతున్నాము. ఫినిష్ చేయాలనుకున్న డే టైమ్ ఇట్స్ సో యాక్టివ్, వీ కాంట్. వీ హ్యావ్ అవర్ లిమిటేషన్స్ గైస్. బట్ ఎనీవే అగైన్ సింపతిల్ చేయడానికి చూస్తలేను అని చెప్తున్నా, బట్ దిస్ ఈజ్ నీడెడ్. సో మేము చెప్పేది కొంచెం మానవత్వపు దృష్టికోణంలో చూడండి, మమ్మల్ని డిస్మిస్ చేయకండి. వీ ఆల్సో గో త్రూ ద సేమ్ థింగ్స్ దట్ యూ గైస్ గో త్రూ. ఎప్పుడు చెయ్యాలని ఉంటుంది. ఈ మధ్య వివేక్ గారు కొంచెం థింగ్స్ నేర్చుకుంటా, అంటే పని కోసం అని కాదు, ఫస్ట్ అయితే నువ్వు ఏదైనా నేర్చుకోవాలంటే దాని నుంచి పైసలు రావాలన్నది అది ఉంటుంది. అది మాకు ఉంటుంది అంత ఎక్కువ. నేను మొన్న లాస్ట్ కార్తిక్ ఎపిసోడ్లో కూడా చెప్పిన చూడు, కార్తిక్ కమ్స్ ఫ్రమ్ మనీ. వాడు కూడా వాడు జాబ్స్ ఏవో చేసి డబుల్ జోన్లు ఉంటారు మీరు. మాకు అది ఉండదు, ఏదైనా పని చేసే డబ్బులు రావాలి, అది కూర్చోదు. ఇంకా చిన్నప్పటి నుంచి నాకు అది నేర్పించారు. ఎప్పుడన్నా మనుషులతో వాళ్ళ తాత ఇక్కడ ఐ మీన్ ఏదైనా పనికి ఏమన్నా ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేయడానికి పోయినా కానీ ఎంతో కొంత డబ్బులు నువ్వు చెప్పినావు కదా, ఫైర్ క్రాకర్స్ ఏది చేసినా యూ యూస్ టు మేక్ మనీ సమ్హౌ. వి నెవర్. అది హెల్ప్ కాదు, అది దాన్ని హెల్ప్ అనరు. ఇప్పుడు నేను అది కూల్ పని అవుతుంది, అది కాదు. అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ ఇన్వాల్వ్ ఉండే దాంట్లో, అదేమి అది కాదు కానీ, బట్ స్టిల్ దట్ స్టిల్ ఎక్స్‌ప్లాయిటేషన్. బట్ ఎంతో కొంత యూ యూస్ టు గెట్ మనీ. దట్ ఈజ్ వర్క్ బ్రో, అది పనే, అది లిటరల్ పనే. కానీ వేరే మానిటరీ చూస్తాం, ఇది దీనివల్ల ఏదో ఉంటుంది, ఇది నేర్చుకుంటే ఇది అవుతుంది అని ఉంటుండే. సో హౌ ఈజ్ ఇట్ డూయింగ్ ద ఈవినింగ్ షో, ఆర్ హౌ ఈజ్ ఇట్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ త్రాగడి? బికాస్ దేర్ ఈస్ నో మనీ హియర్. ఇప్పుడు మనం ఏమంటుండు, మనది ఇదే బ్రో, మనం ఏం చేసినా పైసలు రావు. ఫిక్స్ అయిపోయి అదే క్లారిటీ అనేది కొన్ని సంవత్సరాల కోసం అది వచ్చేసింది. ఇప్పుడు ఆ క్లారిటీ నేను ఎపిసోడ్ స్టార్టింగ్లో కనిపించింది, ఆ బొచ్చమైతే ఏముంది. బట్ అదే సో ఈ డబ్బులు, ఏదైనా పని చేసే డబ్బులు రావాలి, ఇది మీ జెన్జీలో కనిపిస్తుంది, మా దాంట్లో అంత ఉండదు. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు సీ నీ ఎవల్యూషన్ కూడా ఈ మధ్య. నవ్ యూ వాంట్ టు, సరే అల్టిమేట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ, అంటే నీ ప్రొఫెషన్లో మ్యూజిక్ ప్రొడక్షన్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా నీకు హెల్ప్ చేస్తుంది, అది దట్ ఈస్ దేర్. బట్ ఆల్సో అరే ఇది నేను నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కనిపిస్తుంది నాకు నీ లోపల ఈ మధ్య కొత్తగా కనిపిస్తుంది. నాట్ ఫర్ మానిటరీ రీజన్స్, బట్ ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నేను వదిలేసిన యాక్టివ్ స్పోర్ట్స్ వదిలేసిన, బట్ హీ వాంటెడ్ టు ప్లే బ్యాడ్మింటన్ ఆర్ లెర్న్ బ్యాడ్మింటన్. దెన్ వీ స్టార్టెడ్ దిస్. దెన్ బికాస్ ఆఫ్ ఇంజరీ ఆర్ వాట్ ఎవర్ ఐ బీన్ అడ్వైజ్ టు డూ స్విమ్మింగ్. సో నా 24 years లైఫ్లో ఐ నెవర్ న్యూ స్విమ్మింగ్ అండ్ ఐ థాట్ ఐ విల్ డై వితౌట్ లెర్నింగ్ స్విమ్మింగ్. బట్ 4-5 రోజులలో వచ్చేసింది స్విమ్మింగ్ మనకి. సో ఎవ్రీడే స్విమ్మింగ్ పోతాం. గ్రేట్ డెసిషన్. ఎందుకంటే తెలియదు. అండ్ వీ వాంట్ టు కంటిన్యూ దిస్. ఇట్స్ బిన్ మోర్ దెన్ ఫ్యూ మంత్స్ అంటిల్ నౌ. సో గుడ్ థింగ్. నీ లోపల కూడా చూస్తున్నా, అరే కీబోర్డ్ నేర్చుకుందాం, పియానో నేర్చుకుందాం, బట్ దే ఆర్ సో కాస్ట్లీ. ఎవ్రీథింగ్ హెస్ బికమ్ సో కాస్ట్లీ. మొన్న వీడు పియానో కోర్స్ ఏదో చెక్ చేస్తే 15,000 ఏమో ఉంది అన్న. తక్కువ అంటున్నా నేను. నువ్వు ఇంకా అది వేరే చూసినావు. నేను 2-3 months బ్యాక్ నేను చెక్ చేసిన, అదే ఈడున్న ఒక వేరే
50,000 చూపించింది నాకు. అది సర్టిఫైడ్ కోర్స్ అంట. 50,000 చూపిస్తే నేను ఇక ఆశలు వదిలేసుకున్నా. ఏమనకు మనం చేయలేము. కీబోర్డ్ చేయలే అడిగడానికి నేర్చుకొని 50,000 పెట్టాలి. సరే వాడు మ్యూజిషియన్ వచ్చి నేర్పిస్తాడు. దే స్పెండ్ 10-15 years ఆన్ ఇట్. ఐ అండర్స్టాండ్. నేనేం మనిషిని డివాల్యూ చేస్తలేను. మేము కూడా క్రియేటివ్ ఫీల్డ్లోనే ఉన్నాం. మాకు కూడా ఎవడు పైసలు చేయడానికి ముందుకు రాడు. అగ్రి చేస్తాను నేను, కాదంటలేను. అండ్ వివేక్ బాయ్ కూడా కంటెంట్ చేస్తాడు. అదేం రీల్ అయ్యారా ఇక్కడ ఎవరో అక్క వచ్చి 10,000-15,000 అని రీల్ పెట్టినావు కదా. చాలామంది హ్యాట్ పాడ్కాస్ట్ ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసిండు. తెలుగు పాడ్కాస్టింగ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది ఒక్క రీల్తోని. నువ్వు ఎట్లా అంటావు, నీదెంత, నీ అవకాశం ఎంత అని అడుగుతారు. అయితే దాని కింద కామెంట్ వచ్చింది, పేర్లు గీళ్ళు అని కాదు కానీ దాని కింద కామెంట్ వచ్చింది. వీడు ఏం పెట్టినట్టు అగైన్ ఫర్ కాంటెక్స్ట్ యాడ్ ద రీల్ హియర్. ఫ్యూ వీక్స్ బ్యాక్ ఒక క్లయింట్ తోటి మాట్లాడుతుండే బేసికలీ ఒక పాడ్కాస్ట్ గురించి అని. ఆమెకి ఏం కావాల్సిందంటే రాజ్యమాని బియర్ బైసెప్స్, ఆ స్టైల్ ఆఫ్ ఆ క్వాలిటీ ఆఫ్ అది కావాలి నాకు విత్ ఇన్ ఎ రేంజ్ బడ్జెట్లో, అది ఇదని ఏమో చెప్పింది. సో ఐ థాట్ ఓకే చేద్దాము అది ఇదని చెప్పిన. ఐ సైడ్ అరౌండ్ ఐ థింక్ 35 to 40K పర్ ఎపిసోడ్ చెప్పిన, విచ్ ఈస్ రికార్డింగ్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ పాడ్కాస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం పాడ్కాస్ట్ ప్రొడక్షన్ మొత్తం నేనే చూసుకుంటా, అన్ని నేనే చేస్తా. ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ కమ్ విత్ యువర్ గెస్ట్ తోటి వచ్చి రికార్డ్ చేసుకొని వెళ్ళిపోడు. దట్స్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ. దెన్ షీ వాజ్ లైక్ 10,000లో చేయొచ్చు కదా అక్క, ఇదేమన్నా కూరగాయలు అనుకున్నావా ఏమనుకున్నావా అక్క, 10,000 నేను 40 చెప్తే నువ్వు 10 ఏందక్క, 10,000లో నేను నీకు కెమెరాలు పెట్టి, లైట్లు పెట్టి, లొకేషన్ సెట్ చేసి, మైకులు పెట్టి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి, మళ్ళీ దాంట్లో నుంచి నీకు రీల్ ఇచ్చి, దాన్ని మొత్తం బ్రాండింగ్ చేసి, అవన్నీ చేస్తే నువ్వు 10,000కి ఎట్లా చేస్తావు అక్క? హౌ? 4-5 కాన్స్టెంట్గా ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు వర్క్ చేస్తే నీది ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్ రెడీ అవుతుంది. ర్యాంట్ కాదు కానీ ఆన్ సీరియస్ నోట్, ఒక పాడ్కాస్ట్ ఒకటి నువ్వు రికార్డ్ చేస్తున్నావు అంటే రైటింగ్, ఒక కెమెరాకు ఒక పర్సన్, లైటింగ్ సెట్ చూడనీకి ఒక పర్సన్, ఆడియో చెక్ చేయనీకి ఒక పర్సన్, 3-4 కూర్చుంటే ఆ రోజు ఒక రికార్డింగ్ అవుతుంది. ఆ పాడ్కాస్ట్ 2 గంటలు వస్తుంది. ఆ 2 గంటలను తీసుకొని ఎడిట్ చేయాలి, ఆడియో ప్రాసెస్ చేయాలి, వీడియో కలర్ గ్రేడ్ చేయాలి, నీకు ఇంట్రో. ఇట్లా ఇంత మల్టిపుల్ కెమెరా సెటప్, హై క్వాలిటీ ఎక్విప్మెంట్, నీకు ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడానికి ఉన్న నేను అదే స్టాండర్డ్లో పనిచేస్తా అని వీడున్నప్పుడు, ఇంత ఖర్చు అవుతుందని కోట్ చేసినప్పుడు, నువ్వు దానికి లిటరలీ 20% అంటే కోట్ చేసిన అమౌంట్కి ఓ 10% నెగోషియేట్ చేయవచ్చు, 15% నెగోషియేట్ చేయవచ్చు. ఎందుకంటే మనోడు ఇప్పుడే అంటే హీఈస్ నాట్ ఎ బ్రాండ్ యెట్. ఓకే, నువ్వు వీడు చెప్పిన దాంట్లో 20% ఇస్తా, 25% ఇస్తా అంటే వీడు ఫ్రస్ట్రేట్ అయ్యేది చేసాడు. దాని కింద కొంతమంది వచ్చి బేసికలీ ఇంత పొడిగేదో రాశారు, మనం కాన్సన్ట్రేషన్ ఉండదు కదా, ఏదేదో రాసిరు బ్రో అంటే నేను చదివిన. అయితే లాస్ట్ ఏదో చదివి వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ యూ వర్క్ డన్ అనేవో రాసిరాలు. అయితే వీడు ఇట్లా రాస్తుండు లిస్టు, ఐ వర్క్ డన్ దిస్. ఏం చేస్తున్నావురా అంటే అడిగారు కదా బ్రో, చెప్తున్నా ఏం దేంట్లో పని చేసినా అని. అరే సుల్లిగా, వాళ్ళన్నది నువ్వు దేంట్లో పని చేసినావు అని కాదు, నువ్వు అంతేం బీకినావు, నువ్వు ఎవరివి రాసాలి ఈ టాపిక్లు మాట్లాడడానికి, ఇచ్చింది తీసుకొని దెంగేయి అన్న దృష్టికోణంలో రాసిరాలి. వాట్ ఇట్స్ లైక్ నువ్వు ఏం ప్రోడక్ట్ ఇస్తున్నావు అనే కదా చూడాలి. ఇక్కడ కూడా ఇప్పుడు సేమ్ మాకు కూడా ద థింగ్ దట్ వీ ఫేస్డ్ 4-5 years బ్యాక్ ఆల్సో, నువ్వెవరినిరా రివ్యూ ఎన్నికంటే ఎవడు కావాలి నీకు? ఇంకోటి అదే ఈ ప్రశ్న నేను వేసి అలసిపోయి చచ్చిపోయినా, ఎవడు కావాలి నీకు? స్పీల్బర్గ్ వచ్చి ఇవ్వాలని రివ్యూని, ఇంకోళ్ళు ఇస్తారు. వారానికి 1000 అని రాసినావు నువ్వు, ఆ పాటను డైసెక్ట్ చేయడానికి ఎవడు కావాలి? ఆ 1000 జమ చేసుకునేటోడే కావాలి కదా నీకు, అంటే నేనే ఆ వారానికి 1000 జమ చేసుకునేటోడే కావాలి నీకు, అంతే కదా. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? నువ్వు ఏ ఆడియన్స్ని అయితే టార్గెట్ చేస్తున్నావో వాళ్ళే చూస్తారు, వాళ్ళే వచ్చి మాట్లాడతారు. బట్ సడన్లీ యూ వాంట్ అన్ ఇంటెలెక్చువల్, వేర్ హ్యావ్ యూ ఫాస్టెడ్ అన్ ఇంటెలెక్చువల్ అంటే ఆ ఇంటెలెక్చువల్ డిస్కోర్స్ని నువ్వు ఎక్కడ ఫాస్టర్ చేసినావు? సో సేమ్ ఐఎమ్ షాక్డ్ టు సీ సో కాల్డ్ న్యూ ఏజ్ పీపుల్ ఇన్ ఎ బ్రాండ్ న్యూ ఇండస్ట్రీ లైక్ పాడ్కాస్టింగ్ హ్యావ్ ద సేమ్ వ్యూస్. అదే నాకు అది ఫస్ట్ అర్థం కాదు, కానీ అన్నాక దీంట్లో కూడా ఒక పని కదా,
ఇట్స్ అ బ్రాండ్ న్యూ ఇండస్ట్రీ రా. అండ్ ఎవడు ఈడ లెగసీలు ఎవరు లేరు. అండ్ లాస్ట్కి తొవ్వి చూస్తేనేమో నేను చెప్పిన తప్పులు వాళ్ళు చేస్తారు కాబట్టి అదో రేజ్ వాళ్ళకి ఈ ఉండని అప్పుడు నేర్చుకోవాలి కదా. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్. నేను ప్రతి ఒక్క నేను చేసిన ఆ మైక్ల దాంట్లో కూడా ఎవ్వనేమి ఫాలో Vivek_MP4 ఫర్ ఆల్ దీస్ రీల్స్. ఎర్రిపూకు ఐడియన్ నా ఒపీనియన్. అది VIVE_K ఇంకో కే పెట్టాల్సింది. అండర్_స్కోర్ లేవాడని పేర్లు వస్తాయి. VIVE_K_MP4 అంటారు. సరే మరి ఏం పెట్టాలి చెప్పు. లైక్ యు ఆర్ సచ్ అన్ ఇడియట్. నేను ప్రతిసారి చెప్తా, ఆల్రెడీ చెప్పి పెట్టినా. బట్ యూ డోంట్ యాడ్ ద నేమ్, యువర్ నేమ్ ఇన్ ద క్రెడిట్స్ ఆర్ ఆన్ ద టైటిల్ స్క్రీన్. ఎక్కడేయో వాట్ ఈస్ దిస్ అంటే నేను ఒకసారి చెప్తే ప్రతిసారి అదే కదా ఉంటుంది. యు ఆర్ ద వన్ దట్ ఈస్ ఎడిటింగ్. సో యాడ్ యువర్ నేమ్ టు ఇట్. వై ఈస్ దిస్? ఎందుకు చిన్నతనం తెలంగాణ వాళ్ళలో నాకు అర్థం కాదు. వై ఈస్ దిస్ ఇన్సెక్యూరిటీ? యు ఆర్ ద ఎడిటర్, యు ఆర్ ఎడిటింగ్ దిస్. ఇట్స్ ఓకే టు యాడ్ యువర్ నేమ్. లైక్ వై? ప్రతి ఎపిసోడ్కి చెప్పాలరా నీకు? వీడియోలు ఉన్నాం కదా ఎందుకని. బట్ యు ఆర్ ద వన్ ఎడిటింగ్. వీడియోలు ఉన్నందుకేం పేర్లు వేసుకోలే కదరా. అనిల్, రాగడి, వివేక్ అని. హోస్ డైరెక్టెడ్ బై దీషన్ ఏం పడతారేమో కదా. డైరెక్టెడ్ అండ్ డిస్టర్బ్డ్ బై దీషన్. ఫోన్ పక్కకు పెట్టి లే ర్యాండమ్గా ఉంటాడు కెమెరా ముందర. ఇట్లా కెమెరాని చూస్తాడు. మనం షాక్ కాలేమని రికార్డింగ్ బంద్ అయిందా అని. ఇప్పుడు 2-3 సార్లు ఇట్లా చూస్తాడు. రికార్డింగ్ అవుతుందిగా నాకు కనిపిస్తుంది ఇక్కడ. సరే బట్ అదే బ్రో, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ టూ మచ్. బట్ పాడ్కాస్టింగ్ ఇండస్ట్రీ ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఎస్, తెలుగులో నో వన్ అంటే లిటరలీ నో వన్ ఆర్ డూయింగ్ ద బేసిక్స్ కవర్ అయితే లేవు. మీరేం పిక్తురా అని మీరు అనొచ్చు. ఓకే, వీఆర్ నాట్ క్లెయిమింగ్ దట్ వీఆర్ నో బడీస్. ఎస్, టైం పాస్ చేస్తాం. అండ్ ఇది ఏంటంటే నీ అమ్మ ఇది ఇంటికి మొత్తము మన ఈ పాడ్కాస్ట్లు ఈ మీడియా మొత్తం ఇదో మాఫియాల వీళ్ళందరూ నెట్వర్క్లు వచ్చేసిన నెట్వర్క్ తయారయ్యి పని రానోడు నెట్వర్కింగ్లో ఎక్కువ పైసలు కోడి చేసి పని చేస్తుండు. లిటరలీ దాంట్లో ఏం లేదు. వానికి సర్వీస్ తీసుకునేటోనికి తెలియదు, కస్టమర్కి క్లయింట్కి తెలియదు. నేను మా వీడియో ప్రొడక్షన్లో యూట్యూబ్ వచ్చినప్పుడు సినిమా బాగుండాలిలో చాలాసార్లు చెప్పినా, మన ఓజీలు తెలిసి ఉంటుంది. ఈ ఎంసీఎన్లు, ఈ చాయ్ బిస్కెట్లు, తమడాలు, వీళ్ళు ఏంటంటే వీళ్ళకి యాక్సెస్ టు మనీ ఉంటుంది, క్యాపిటల్ ఉంటుంది. సో ఏదైనా కొత్త ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ వచ్చేస్తారు. వీళ్ళు ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రీకి ఒక ప్రెసిడెంట్, ఒక ప్యాటర్న్ సెట్ చేసేస్తారు. అండ్ అవి చూడడానికి ప్రొఫెషనల్గా అనిపిస్తాయి ఇనిషియల్గా, ఏదో క్వాలిటీ ఇస్తున్నట్టుగా అనిపిస్తాయి. బట్ దే క్రియేట్ సో మచ్ డ్యామేజ్. మళ్ళా వాళ్ళు క్రియేట్ చేసిన అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఇది ఒక కల్చర్లా చూసుకుంటే, యూట్యూబ్ని ఒక కల్చర్లా చూసుకుంటే, యూట్యూబింగ్ ఒక ప్రొఫెషన్లా చూసుకుంటే, ఈ ఫస్ట్ వేవ్లో ఎవరైతే వస్తారో ఫస్ట్ మూవర్స్, దే గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్స్ బికాస్ దే ఎక్స్ట్రాక్ట్ సో మచ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ దే క్రియేట్ సో మచ్ డ్యామేజ్. సెకండ్ వేవ్ పీపుల్ మెజారిటీ బిల్డింగ్ ఫేజ్లో ముందు జనరేషన్ వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి టైం సరిపోదు. బికాజ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తారు, క్వాలిటీ సెట్ చేస్తారు, ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తారు, ప్రతిదాన్ని డిఫైన్ చేసేస్తారు. ఈరోజు పాడ్కాస్ట్ అంటే యూట్యూబ్ వీడియో అంటే ఇంత లెంత్ ఉండాలి, మనుషులు ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి, రివ్యూ అంటే ఇట్లనే ఉండాలి. అంటే ఎర్లియర్ వీ యూస్ టు ఫేస్ సో మచ్ బిఎస్ బికాస్ ఆఫ్ దిస్. పాజిటివ్స్ చెప్పు, నెగిటివ్స్ చెప్పు. ఎవరు చెప్పిండ్రా పాజిటివ్ నెగిటివ్ అని? ఇట్స్ ఎ కన్వెన్షన్, ఇట్స్ నాట్ ఎ రూల్. బట్ దే ట్రైన్ ద ఆడియన్స్. అండ్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అన్న కాన్సెప్ట్ పట్టుకొచ్చి ఇవన్నీ ఇవే దీనివల్ల వచ్చిన ప్రాబ్లమ్సే. అండ్ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ ఎవరైతే ఎంసీఎన్లు, ఈ యూట్యూబ్ స్పేస్లో వీళ్ళందరూ వచ్చారు కదా, టెల్ మీ వన్ గుడ్ థింగ్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ క్రియేటెడ్. నథింగ్. ఎక్స్ట్రాక్ట్ చేసిరు సిస్టమ్ నుంచి వెల్త్. అండ్ దే హ్యావ్ డైవర్సిఫైడ్, దే హ్యావ్ ఎగ్జిటెడ్ ద స్పేస్. నౌ ద స్పేస్ ఈస్ హోల్ డ్రై. మొత్తం స్క్వీజ్ చేసేస్తారు. ఇక నమ్మకం వెళ్ళిపోతుంది బ్రాండ్లకి. కాన్షియస్ అయిపోయి బంద్ చేసేస్తాడు. లైక్
దే హెవ్ ఎక్స్ట్రాక్టెడ్ సో మచ్ అండ్ వాట్ ఈస్ ద క్వాలిటీ దట్ దే హెవ్ గివెన్. వరస్ట్. నేను ఆ ఫస్ట్ సినిమా అప్పుడు మనం బచ్చా యూట్యూబర్లు అగైన్ వాళ్ళు చూసిరేమో, ఐ వర్క్డ్ విత్ దెమ్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు వర్క్ విత్ దెమ్, దట్స్ ఓకే. బట్ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు సే ఆనెస్ట్లీ. ఫస్ట్ సినిమా తీసినప్పుడు చెప్పిన ఇది కరెక్ట్ కాదని. వాళ్ళందరూ మొత్తం ఇట్లా ఆఫీస్ అంతా షేక్ అయిపోయారు. వీళ్ళంతా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసారంటే మనం యూట్యూబ్ స్పేస్ నుంచి వచ్చినాము, యూట్యూబర్స్ అందరు మనల్ని సపోర్ట్ చేస్తారన్న జోళ్ళు ఉన్నారు. సపోర్ట్ అంటే ఏంటి? క్వాలిటీ లేకపోయినా, తప్పు చేసినా, అంటే మీరు కొత్త వాళ్ళు, బడ్జెట్లు అంత ఎక్కువ ఉండవు, అవన్నీ నేను మాఫ్ చేస్తాను. నేను అవలగాని కాదు. దోస్ థింగ్స్ జనాలు కూడా మాఫ్ చేస్తారు. నేనని కాదు, పీపుల్ విల్ ఫర్ గివ్. ఐడియా లెవెల్లా, ఎగ్జిక్యూషన్ లెవెల్లా, నీ ఇంటెన్షన్ లెవెల్లా కరెక్ట్ లేనప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలి. లేకపోతే అది ఎటు పోయి వస్తుందో చూడు. ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఫిల్మ్ వాట్ హ్యావ్ యూ అచీవ్డ్? నథింగ్. యూట్యూబర్స్ వచ్చి సినిమాలు తీయడము, పీసెస్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేయడము వరల్డ్ వైడ్గా అనిపిస్తుంది. వరల్డ్ వైడ్ ఇప్పటికి భువన్ బాబు అనేటువంటి ఇంకా దండోరా సీజన్ 2 నడుస్తూనే ఉంది. సమయరైనా వీఆర్ ఆల్ సీయింగ్ దిస్. అంటే దీస్ ఆర్ న్యూ జనరేషన్ పీపుల్, బట్ స్టిల్ ఐమ్ సేయింగ్. టీవీఎఫ్ తీసుకోండి, మీరు ఎవరైనా తీసుకోండి, దీస్ పీపుల్ స్టార్టెడ్ ఫ్రమ్ యూట్యూబ్. తెలుగులో ఎవరు? ఎందుకు రానియరు? బికాస్ కొన్ని గ్రూపులు, కొన్ని వర్గాలు క్యాపిటల్ని కబ్జా చేసి పెడతాయి. దాంట్లో నుంచే రావాలి నువ్వు. దాంట్లో నుంచే రావాలి, నెట్వర్కింగ్లో రావాలి. లిటరల్ ఇప్పుడు బిల్ బోర్డ్ మ్యాషబుల్లో ఏదో తీస్తే బిల్ బోర్డ్ ఇండియాకి వచ్చింది. ఎవరిని పట్టుకుర్రు? ఎవరు తీస్తారు కాంటెంట్? ద బిల్ బోర్డ్ వీడియోస్ ఆర్ సో బ్యాడ్, దే ఆర్ సో బ్యాడ్. బిల్ బోర్డ్ ఇండియాకి వచ్చింది. హూ ఆర్ ద బెస్ట్ పీపుల్ టు డూ దిస్ అని వాళ్ళు ఏమైనా స్కౌటింగ్ చేసుకోరా? హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ ఆర్ టాలెంట్ టు డూ దిస్ అని ఎవరైనా స్కౌటింగ్ చేసుకోరా? లేదు. ఎవరో నాకు వస్తారు, ఇక్కడ ఏవో ఏజెన్సీలు ఉంటాయి కొన్ని, వాళ్ళే ఉంటారు, వాళ్ళ లోపలనే మేనేజ్ చేసేస్తారు, అక్కడక్కడనే డబ్బులు అటకాయిస్తే తిరుగుతాయి. బయటికి తెలియని కూడా తెలియదు. మనం చూస్తేనేమో బిల్ బోర్డ్ ఈజ్ సచ్ అ లెజెండరీ బ్రాండ్, బట్ ద క్వాలిటీ ఆఫ్ వీడియోస్ దట్ దే ఆర్ పుట్టింగ్ అవుట్ ఈస్ అబ్సల్యూట్లీ అబిస్మల్. ఎవ్రీ ఏజెన్సీస్ వరస్ట్ బ్రో. మొన్న పనిచేసింది కూడా ఏజెన్సీ వర్క్. ఎంత అలాగ అవుట్పుట్ కావాలి, దాంట్లో ఎట్లా చేస్తున్నాము, దాన్ని ఏం చేస్తున్నాము, బాగుందా లేదు అవుట్పుట్ బ్రాండ్ కనిపిస్తుందా సార్, రైట్, అంతే. టైం ఇయ్యరు అంటే టైం ఇయ్యడు, పని చేసేటోనికి టైం ఇయ్యక, నువ్వు సక్క చేయక, ఏదో చూపించినాం అన్నట్టు చూపించి, అదేం చిన్నది కూడా కాదు అది. విచ్ ఇస్ ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి మేము కూర్చున్నాం రా, నువ్వు స్టార్ట్ అయినావు, నువ్వు 5 ఏళ్ళు కూర్చుంటావు. అదే నాకు తెలిసిన ఎంతమంది పీపుల్ ఉన్నారు హూ ఆర్ మోర్ దెన్ క్వాలిఫైడ్, బట్ వీ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ బికాస్ ఆ ప్రోటోకాల్లో మనం కూర్చోం. దే ఆర్ నాట్ గుడ్ ప్రోటోకాల్స్. అది వాళ్ళకి పాయింట్ చేస్తే కోపం వస్తుంది. ఇంతే కదా అంటారు. ఇంతే కాదు, ఎందుకు ఇంతే? నీ అవుట్పుట్ ఏంది? సో చూడు, ఒకసారి యూట్యూబ్ కంపెనీలో అసలు చెప్పండి, ఇది ఒక గ్రేట్ ప్రోడక్ట్ వచ్చింది యూట్యూబ్ నుంచి అని, ఒక లాస్టింగ్ లెగసీ ఉన్న ఒక కల్చర్ని ఇంపాక్ట్ చేసే ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? యూట్యూబ్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ టూల్. మై విలేజ్ షో లాంటి ఒక పవర్ఫుల్ థింగ్ని కూడా ఇర్రెలవెంట్ చేసిరు ఈరోజు వీళ్ళే కన్జ్యూమ్ చేసి. సరే, దానికి ఒక ఫేజ్ ఉంటుంది అనుకుందాం, బట్ మై విలేజ్ షో అన్న ఒక వాళ్ళు ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ర్యాండమ్ విలేజ్, ర్యాండమ్ పీపుల్ తెలంగాణలో. సినిమా లెగసీ లేదు, యూట్యూబ్ లెగసీ లేదు, టెక్నాలజీ లెగసీ లేదు, ఏం లేదు. అంటే దే ఆర్ అన్ ఎగ్జాంపుల్. ఇంట్రెస్ట్, ఫోకస్ ఉంటే ఎవరు ఏదైనా చేయవచ్చు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్. ఈరోజు అందరూ సెటిల్ అయిపోయారు. నాకు మై విలేజ్ షో అంటే ట్రెమండస్ రెస్పెక్ట్ ఉంటుంది. నేను వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ నేను వాళ్ళతో మాట్లాడని కూడా మాట్లాడాను. ఎందుకంటే రియాలిటీ మై డిసప్పాయింట్ మీ అని. ఐ లుక్ అప్ టు దెమ్. దే ఆర్ ద ఓజీస్. దే షుడ్ బి వాట్? దే షుడ్ బి ద టీవీఎఫ్. ఎస్. వై ఆర్ దే నాట్ టీవీఎఫ్? బికాస్ ద సిస్టమ్ డజంట్ సపోర్ట్. అదే కాంట్ కమ్. వాళ్ళకి బ్రాండ్ డీల్ వస్తాయా? వాళ్ళకు మొన్న కూడా నువ్వు చెప్పినారా, అది 50 million 100 million వ్యూస్ వస్తే యూట్యూబర్ కానీ ఆయనకి బ్రాండ్ డీల్స్ రావని. బీఆర్ఓడు పేరు ఉంది, ఆర్యన్ కెల్విన్. 100 million 150-160 million పర్ రీల్. నో బ్రాండ్స్ రావు. ఎందుకు? ఆడియన్స్ చూసే ఆడియన్స్ ఏది? వై am I watching ఐశ్వర్య రాజేష్? I don't even understand.
ఐశ్వర్య రాజేష్ ఫ్యాన్స్ ఉన్నారు. ఐశ్వర్య రాజేషేనా ఎవరు? స్టాండప్ కామిక్? నాట్ ఐశ్వర్య రాజేష్, సారీ. తన్మయ్ భట్తో ఉంటుంది, పెళ్ళయింది మొన్న. ఐశ్వర్య అనే సంథింగ్ వాట్ ఎవర్. ఐశ్వర్య ఎం తోటి ఏదో ఉంటుంది. ఐశ్వర్య అనే పేరు అయితే. వై షీ ఇన్ ఎవ్రీథింగ్, షీ ఈజ్ నాట్ ఈవెన్ ఫనీ. షీఈ్ విత్ తన్మయ్ భట్. తన్మయ్ భట్ పక్కన ఉంటే నెట్ఫ్లిక్స్లో వస్తాయి. అది కూడా నువ్వు కూడా ఇప్పుడు ఇట్లాంటి ఏజెన్సీలో తన్మయ్ భట్ ఇస్ టాలెంటెడ్ రా. ఇప్పుడు తన్మయ్ భట్ తెలుగులో ఉన్నాడు అనుకో, ఐ హ్యావ్ నో క్వామ్స్ వర్కింగ్ విత్ తన్మయ్ భట్. దేర్ ఈస్ నో తన్మయ్ భట్ ఆల్సో హియర్. దట్స్ ద సాడ్ పార్ట్. అదే బికాస్ ఓన్లీ నెట్వర్క్. నీ అమ్మ ఇది కూడా కులం పంచాయతీ ఆడికే వస్తుంది. అంతే మరి. ఓన్లీ నెట్వర్క్, ఓన్లీ మనోళ్ళే కంటెంట్, మనోళ్ళ మీడియా హౌస్ ఉంది. సో వానికే కంటెంట్ తెలిసినోనికి ఇవ్వచ్చు కదరా నువ్వు. ఇయ్యరు. అరే నువ్వు డబల్ 3 పైసలు పెడుతున్నావు. ఇప్పుడు ఒక ఎపిసోడ్ రికార్డ్ చేయడానికి డబల్ 3 పైసలు పెడుతున్నావు. నీకు బయట హైయెస్ట్ క్వాలిటీ టాప్ ప్రొడక్షన్ మంచిగా ఇచ్చేటోడుస్తాడు. మనోడు కాదు, మనోడు కాదని కంటెంట్ చూసి వాని స్కిల్ చూసి చేస్తావా, లేకపోతే మనోళ్ళు పేరు. ఇప్పుడు సగం మందికి వీళ్ళకి రాఫైల్ తెలియదు, లాగు ఏం తెలియదు. అవన్నీ మాట్లాడొద్దు. ప్రతి ఏజెన్సీ మీరు తీసుకోండి, ఎవరికైతే పేరు ఉంటుందో, ఎవరి పేర్లు అయితే వాడతాయో వాళ్ళంతా వాళ్ళే ఉంటారు. ఎస్, ఫౌండర్ గాడు ఎవడో ఫ్యామిలీ కులం ఈ బ్యాచే ఉంటారు. వాడు హైర్ చేసుకునేటోళ్ళు హెచ్ఓడీలు, డిపార్ట్మెంట్ హెడ్లంతా వాళ్ళే ఉంటారు. వీళ్ళెవరు పనులు చేయరు. పని చేయడానికి మళ్ళీ ఎవడోడు కావాలి. పని చేయడానికి 20,000 పెట్టి ఒకని పెట్టుకుంటారు. వాడే మొత్తం నడిపిస్తుంటాడు. వానికి పేరు ఉండదు, క్రెడిట్ ఉండదు. ఎస్, వీళ్ళు ఏం చేయరు, షో చేస్తుంటారు అటు ఇటు. ప్రతి ఏజెన్సీకి మీరు పోండి, ఐఎమ్ సారీ, అందుకని మేము ఏజెన్సీలతో పని చేయం. ఈ రోజుకి కూడా పీపుల్ కాల్ అండ్ దే వాంట్ టు టాక్ టు యూ, దే వాంట్ టు హైర్ యూ. సారీ, కామెడీ ఏంటంటే మనం సినిమా వదిలేసినాక సినిమా వాళ్ళు ఇంకెక్కువ కాంటాక్ట్లకు రానికి చూస్తూ ఉన్నారు. అదేందో నాకు అర్థం కాదు, విచ్ ఈజ్ వియర్డ్. అగైన్ వీఆర్ టేకింగ్ ఎ డిఫరెంట్ టర్న్. కానీ యూట్యూబ్ చంపేసారు, పాడ్కాస్టింగ్ అని కొత్తగా స్టార్ట్ అయింది, దాన్ని చంపేద్దామని చూస్తారు. చచ్చిపోయిందిరా ఆల్రెడీ. బికాస్ పాడ్కాస్టింగ్ అని ఒక ఫార్మాట్ సెట్ చేసిరు. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలు చేసుకుంటా, నాట్ ఈవెన్ ఇంటర్వ్యూస్, వైట్ వాషింగ్ మెషిన్. ఒక కాంట్రవర్షియల్ పర్సన్ని తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఇమేజ్ని లాండ్రీ చేసుడు, వాళ్ళని కూల్ చేసుడు, వాళ్ళని క్యూట్గా ప్రజెంట్ చేసుడు. 10,000 కోట్ల అప్పులు ఉన్నాయి రావానికి. లేదు, క్యూట్, మంచోడు అట్లా ప్రజెంట్ చేస్తారు. దేనికి? దిస్ ఈజ్ వాట్ పాడ్కాస్టింగ్ హెస్ కమ్ టు. అండ్ ఇప్పుడు ఎవడైనా రేపు పొద్దున ఎవడైనా పాడ్కాస్ట్ చేస్తాను నేను వచ్చి కూర్చుంటే, యూ డోంట్ హ్యావ్ దిస్, యూ ఆర్ నాట్ ట్రయింగ్ టు బీ లైక్ దెమ్. నీకు ఇంత పుష్ వస్తలేదు, నీకు ఇంత అది వస్తలేదు, 2 మైక్లు పెట్టుకుంటే పాడ్కాస్టింగ్ అయిపోతుందా, ఇవి మాట్లాడతారు. పాడ్కాస్టింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎలీట్ థింగ్, దిస్ ఈజ్ ఎ డెమోక్రాటిక్ థింగ్. లుక్ ఎట్ ద ఎవల్యూషన్ ఆఫ్ పాడ్కాస్టింగ్. ఇట్స్ లిటరలీ 2 people or 1 person టాకింగ్ ఇన్ టు ద ఈథర్. అదేంది ఆర్ఎస్విపియా ఏంది ఫీడ్ ఏంటి? ఆర్ఎస్ఎస్, నాట్ ఆర్ఎస్ఎస్ ఫీడ్. ఆర్ఎస్ఎస్ ఫీడ్ లిటరలీ నీకు ఈ రోజైనా నువ్వు ట్రాక్ చేస్తున్నావు. జో రోగన్ వాళ్ళు మాట్లాడతారు, ఆ ఫీడ్లో వదిలేస్తే దేర్ ఇస్ నో లైక్ యూ కెనాట్ ట్రాక్ ఇట్. తర్వాత యాపిల్ వచ్చి టేక్ ఓవర్ చేసిన దాన్ని. కానీ సో జో రోగన్ గారు లైక్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎట్లా తెలుస్తుందా అంటే, ఒక 30-40 ఎపిసోడ్లు అవుతున్నాయి, దోసుగాలు వచ్చి మాట్లాడుతారు, ర్యాండమ్గా మాట్లాడి దింగేస్తారు. ఒక పాయింట్లో అరే అసలు ఎవడని వింటున్నారా, మనని ఏం చేస్తున్నాం రా అని అడిగితే ఎస్ పీపుల్ ఆర్ లిసనింగ్. ఎందుకు అంటే జో రోగన్ గడ్ ఆ టైంలో వెబ్సైట్స్ కదా, యూస్ టు హ్యావ్ నోటీస్ బోర్డ్, దాని మీద వచ్చి జనాలు కామెంట్ చేస్తున్నాయంట. ఓకే, దేర్ ఆర్ పీపుల్ లిసనింగ్ అన్నట్టుగా దాని గురించి. See, we have come so far. But the point is what? It's not an elite thing. Podcasting is the lowest thing, money wise, creativity wise. Again, creativity wise also, effort wise, అన్నిట్లలో లోయెస్ట్. నువ్వు యూట్యూబ్ కూర్చొని అంతే మాట్లాడు, అంతే. నువ్వు యూట్యూబ్ వీడియో చేయాలన్నా నీకు ఎంత కొంత ప్రొడక్షన్ కావాలి, లైట్ కెమెరా పెట్టడం తెలవాలి,
నువ్వు టీవీ సిరీస్ తీయాలన్నా, వెబ్ షో తీయాలన్నా, సినిమా తీయాలన్నా, ఇవన్నీ క్రియేటివ్ ఫార్మ్స్. ఆడియో విజువల్ కాంటెంట్ మనం చూసుకుంటే పాడ్కాస్ట్ ఈజ్ ద లోయెస్ట్. నువ్వు దీనికి కూడా ఒక టెంప్లెట్ సెట్ చేసి, ప్యాటర్న్ సెట్ చేసి, స్క్రిప్ట్లు రాసి, క్వశ్చన్లు అడిగి, ఓ 4 రోజులు రిహార్సల్ చేసి, తర్వాత పెద్ద 50 మంది టీం. నాకు ఇంకా అర్థం కాదు పాడ్కాస్ట్కి 50 మంది టీం ఏంది, 100 మంది టీం ఏంది? మరి క్వశ్చన్లు జోకులు రాయాలంటే టీం కావాలి. వాట్ ఆర్ యూ ఈవెన్ డూయింగ్? ఐ కాంట్ అండర్స్టాండ్. జో రోగన్ ఈ రోజుకి లిటరల్లీ ఇట్స్ 2-man ఆపరేషన్. వన్ సెక్యూరిటీ 20 మంది ఉంటారు బికాస్ హీ హ్యాస్ థ్రెట్స్. అమెరికాలో అందరి దగ్గర గన్లు ఉంటాయి, సో హీ హ్యాస్ టు హైర్ పీపుల్. బట్ ఇట్స్ లిటరలీ ద పర్సన్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ద ప్రొడ్యూసర్. ఇట్స్ ఎ 2-man ఆపరేషన్. ఇక్కడ కూడా 3-man ఆపరేషన్. యూ డోంట్ నీడ్. ఎస్, బట్ వై డూ యూ నీడ్ 50 people? ఐ కాంట్ అండర్స్టాండ్. అదే బ్రో, నువ్వు టోటల్ ఓవర్ కంట్రోల్ చేసి నేను ఇట్లున్నా అదే నేను ఇట్లా కనిపిస్తా, ఇట్లా కనిపించాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అట్లా ఉంటుంది. జనాలకు అలవాటు చేస్తారు కదరా, రేపు జనాలు అదే అనుకుంటారు. పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఎవర్ దట్ ఈస్. అంటే పీపుల్ జనాలు చూసే మనోళ్ళు మనిషి మంచోడు, ఇది ఏదో చెప్తున్నా అంటే మనిషి మంచోడు, ఎవరైతే నేను చెప్తుంటే జనాలు నమ్ముతారు ఫస్ట్. సో వాళ్ళకి ఇదే అనుకుంటారు. నువ్వు పాడ్కాస్ట్ అంటే ఇదే అని సెట్ చేసినావు, వాళ్ళు అదే అనుకుంటారు. సో ఇది కాకుండా ఇంకేదైనా కొత్తగా వచ్చినా కానీ కొత్త దానికి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గా ఫస్ట్ వేవ్ మూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ స్విండ్లర్స్ కావచ్చు. ఇంకా అదే అయిపోయింది పరిస్థితి. బట్ అగైన్ పాడ్కాస్ట్ ఈజ్ సపోజ్ టు బి ఏ హాబీ కదా. సడన్లీ వై ఈజ్ ఇట్ ఎ కమాడిటీ? అగైన్ వీఆర్ ఆల్సో కమాడిఫైయింగ్ ఇట్. దీని కూడా పే వాళ్ళకి ఐ అండర్స్టాండ్ ద హిపోక్రసీ. ఐఎమ్ నాట్ సేయింగ్ వీఆర్ అబౌవ్ దిస్, బట్ దిస్ ఈజ్ అవర్ ప్రొఫెషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. జనరల్ పీపుల్, I don't see general people doing a podcast, which is weird. Everybody wants అంటే ప్రతి ఒక్కరికి చెక్ లిస్ట్. పాడ్కాస్ట్ అని 2 మైకులు ఉండాలి, 2 కెమెరాలు ఉండాలి, అట్లా అనుకుని ఎవడు చేస్తలేడరా. ఒక ఫోన్ పెట్టి ఫోన్లో రికార్డ్ చేసి వదులు. ఎవడు హూ గివ్స్ ఎ ఫక్? నో, మాట్లాడబోదైతే వదిలేసి అంతే. ఇప్పుడు రీల్ కొడతలేరా జనాలు, అంకుల్ గాళ్ళు? గదే పాడ్కాస్ట్. దాన్ని 1 గంట సేపు చెప్పు. నో ఎక్స్పెక్టేషన్. సో ఇట్స్ సో డేంజరస్ కదా. దేర్ ఆర్ నో హాబీస్. అంటే హాబీస్ ప్రాసెస్ ఎట్లుంటుందిరా, నోడు పని చేయాలనుకుంటున్నావు, ముందు నువ్వు చేసుకుంటావు. ఈరోజు ఏమైపోయింది, ఎందుకంటే నువ్వు బోరు. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డమ్ని నువ్వు బ్రేక్ చేసినావు. నో బడీ ఈజ్ బోర్డ్. ఎస్, నో బడీ ఈజ్ అలౌడ్ టు బి బోర్డ్. ఎస్, అలౌడ్ కాదు. నిన్ను స్టిమ్యులేట్ చేయడానికే టోటల్ వ్యవస్థలు, ప్రపంచం పనిచేస్తుంది ఈరోజు. నీకు ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా అది వచ్చేసింది. అది డేంజరస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యూరలాజికల్గా ఫండమెంటల్గా చంపేస్తుంది. అది వెరీ వెరీ డేంజరస్. బికాజ్ షుగర్ కన్నా ఎక్కువ డేంజరస్ ఇది. దేర్ ఆర్ స్టడీస్ ఆన్ దిస్, యూ కెన్ గో అండ్ చెక్. సరే, అది కాకపోయినా నువ్వు ఏదైనా చేద్దామని కూర్చున్నావు అనుకో, నువ్వు అగైన్ ఫస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడిన చూడు ఎస్థెటిక్స్, యూ వాంట్ టు బి ద బెస్ట్. వాడు ఏదైనా హాబీ అనగానే వానికి కాంటెంట్ ఉంటుంది. వాడు సోషల్ మీడియాలో పెట్టకపోయినా పెట్టినా స్టోరీ అన్న పెడతాడు కదా. వాడు కాంటెంట్ క్రియేటర్ అయినా కాకపోయినా నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో. సో నీకు ప్యాకేజింగ్ వచ్చేసింది. నువ్వు ఏదైనా పని నేర్చుకున్నప్పుడు ఇట్స్ అగ్లీ. రీసెంట్లీ వీ స్టార్టెడ్ టు లెర్న్ స్విమ్మింగ్. ఇట్స్ అగ్లీ. కూల్ ఎందుకు ఉంటుంది? బట్ లిటరలీ కెమెరాలు పట్టుకొని వస్తారు. దేర్ ఈజ్ ఇన్ స్విమ్మింగ్ పూల్ ఆబ్వియస్లీ ఫర్ ఆబ్వియస్ రీజన్స్ కిడ్స్ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు లేడీస్ అందరు ఉంటారు స్విమ్మింగ్ పూల్లో. సో అవలగాళ్ళు కెమెరాలు పట్టుకొని ఫోటోలు దించద్దు అన్నది బేసిక్ రూల్. ఇట్స్ ఎ ప్రైవసీ ఇష్యూ. నీళ్ళల్లో ఉంటారు, బట్టలు తడిసిపోయి ఉంటాయి. ఇట్స్ ఎ సేఫ్టీ ఇష్యూ. ఇట్స్ ఆల్సో ఏ ప్రైవసీ ఇష్యూ. ఫోటోలు తీయొద్దు అని 4 బోర్డులు పెద్ద పెద్దగా ఉంటాయి. కెమెరాలు పట్టుకొని పూల్లోకి వస్తారు. అండ్ వాళ్ళు నేర్చుకున్న స్విమ్మింగ్ లెవెల్కి, వాళ్ళు ఇప్పుడు కరెంట్లీ ఉన్న స్విమ్మింగ్ లెవెల్కి వాళ్ళు ఫోటోలు తీసేదానికి సంబంధం లేదు. చూపించుకోవాలి కదా. అదే వై హూ ఆర్ యూ లెర్నింగ్ ద స్విమ్మింగ్ ఫర్? నీకోసమే కదా. ఇప్పుడు బిఫోర్ యాక్టివ్ సోషల్ మీడియా కంటే ముందు ఏదైనా నువ్వు చేసినావు అనుకో, ఇప్పుడు బుక్కులు చదివినా ఏదైనా నేర్చుకున్నా ఎవరిని తెలియదు. ఇవ్వని తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుండే? ఎప్పుడైనా కలిసినప్పుడు అప్పుడు నువ్వు చూపిస్తే
మ్యాక్సిమం చెప్పుకోరు కూడా. అంటే నాకు రీడింగ్ హ్యాబిట్ ఇట్ వాజ్ సీన్ యాజ్ అ బ్యాడ్ థింగ్ ఓన్లీ. ఇప్పుడు నేను ఏదన్నా బుక్ కోర్స్ అవుతున్నా అనుకో, ఏ కళ్ళు స్ట్రెయిన్ అయితే అంట, కూల్ థింగ్ అది. ఇప్పుడు నువ్వు బ్యాడ్ ఎట్లా ఇప్పుడు వదిలేసి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా. మనం టూ అర్లీ రా ప్రధానికి. మనం ఎప్పుడైనా ఫస్ట్ చేసేస్తాము, అప్పుడు ఎవరు దెంగడు. వరస్ట్ ఇదైతే వరస్ట్ క్వాలిటీ. యా బట్ సో చిన్నప్పుడు ఇంట్లో ఏదైనా చదువుతున్నా అంటే ఏంటిది అది అంటే ఏంటిది అని చెప్తుండే, ఇట్లా ఏదో డ్రాగన్ ఏదో వాట్ ఎవర్ అంటే ఉత్తదేనా ఫస్ట్ డిస్మిస్. ఉత్తది ఎందుకు అవుతుంది అది అంటే అసలు అవసరం లేదు, పైసలు వేస్ట్. మనం ఏదో చేసి అది చేసి కొంటాం. కళ్ళు స్ట్రెయిన్ అయితే పండుకోవచ్చు కదా. ఇప్పుడు అదే నేను లిటరల్ ఏదైనా మ్యాథ్ ప్రాబ్లమ్ చేస్తూ కూర్చున్నాను అనుకో, విచ్ ఐ డూ ఆల్సో, ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్, అప్పుడు ఫైన్. అదే 10 o'clock అదే 12 o'clock మ్యాథ్ ప్రాబ్లం చేస్తే కళ్ళు స్ట్రెయిన్ కావు, బుక్ చదివితే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. ఆ ఎన్వైర్న్మెంట్లో పెరిగినాం. బుక్కులు నాలెడ్జ్ కాదు కదా. సో దాచిపెట్టుకుంటే, రీడింగ్ హ్యాబిట్ దాచిపెట్టుకుంటేనే వచ్చింది. ఇట్ వాజ్ నాట్ ఎ కూల్ థింగ్. సో నాకు బన్నిదాద కలిసినప్పుడు కూడా ఐ యూస్ టు రీడ్ మామూలుగా, పెద్ద క్లాస్ రూమ్ ఏదో ఉండేది. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ టు పీపుల్. ఐ వాజ్ గోయింగ్ త్రూ బ్యాడ్ ఫేస్. నా మూల కూర్చొని నేను చదువుతుండే. బన్నిదాద చూసి ఇదేదో బుక్ అనుకునే, తర్వాత చూస్తే ఉత్త నావెలేనా. ఆయన ఇంకా జోక్ చేస్తాడు, ఆయనకు రియలైజ్ కాదు నేను ఏదో చదువుతున్నా అనుకున్నావు, నావెల్ చదువుతుండే ఆయన పెద్ద. నేను ఈయన గురించి దట్ హీఈస్ కరెక్ట్. హీ కమ్స్ ఫ్రమ్ ద జనరేషన్ దట్, అంటే అదే చూసిన నీ లైఫ్ అంతా. ఇప్పుడు బుక్ చదువుతున్నా అంటే కూల్, ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్. సో ఈరోజు నేను రీడర్ అని చెప్తే షో దిగడానికి మీకు చెప్తున్నా అనుకుంటే అది నా ఎక్స్పీరియన్స్ కాదు. టుడే ఐ డోంట్ కేర్, కానీ వెన్ ఐ వాజ్ రీడింగ్ ఇట్ వాజ్ సీన్ యాజ్ ఏ టైం వేస్ట్ థింగ్. పాత సినిమాల్లో కూడా నవలలు చదివే వాళ్ళని, మన జంధ్యాల సినిమాల్లో ఈయన క్యారెక్టర్లు ఉంటాయి. నవల పిచ్చోళ్ళు అంటే వాళ్ళు పనికిరాని వాళ్ళు. ఓహో, ఏం పని చేయకుండా, ఒళ్ళు కష్టం చేయకుండా కూర్చొని టైంపాస్కి పుస్తకాలు చదువుతుర్రు, వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఐ గ్రూ అప్ ఇన్. ఇట్ వాస్ నాట్ ఎ కూల్ థింగ్. కానీ ఇప్పుడు అది కూల్ కదా. ఇప్పుడు కూల్. రీడింగ్ కూలా, రీడింగ్ చేస్తున్నా చూపించుకోవడం. అదే బ్రో, అప్పుడైతే నువ్వు ఎప్పుడో ర్యాండమ్గా పక్కన తెలిసేది ఇట్లా నువ్వు ఇది కూడా చేస్తావు అని. ఇప్పుడు 2 సెకండ్లలో అది తెలిసిపోతుంది. స్విమ్మింగ్ అవుతే ఫోటో పెట్టేస్తే ఐడి స్విమ్మింగ్ చేస్తాడని తెలుస్తుంది. పెట్టకూడదు అట్లా కదా, ఆడు పెట్టేస్తాడు. సో ఇప్పుడు నాకు అది వెలగలేదురా. అంటే మేబీ నేను వేడి మనిషిని. రెగ్యులర్ సొసైటీ ఏమనుకుంటారు ఇట్లా, ఐఎమ్ వెరీ హార్డ్ పర్సన్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఆర్ వాట్ ఎవర్. నా రూమ్ చాలా కామెంట్లు వచ్చాయి నేను ఎప్పుడైతే నా రూమ్లో వీడియోలు రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినానో. అదొక పెద్ద స్ట్రగుల్, అది వేరే విషయం. ఇంకా తప్పని పరిస్థితిలో నా రూమ్లో నేను రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. దానికల్లా బుక్స్ ఉంటే షో చేస్తున్నా భయ బుక్స్ చూపించి, నేను అక్కడ ఉంటారా, నాకేం పెద్ద ప్యాలెస్లు లేవు, నా జాగది అవన్నీ ఉన్నాయి. నేను దాని ముందు కెమెరా పెట్టి రికార్డ్ కొడుతున్నా అంతే. బట్ ఐ సీన్ సో మెనీ కామెంట్స్, షో చేస్తున్నావు బుక్స్ పెట్టుకొని వెనకాల అది ఇది అని చెప్పి బంద్ చేసిన. ఇంకేడా బుక్సే పెడతలేదు. అంటే ఆ కామెంట్ వచ్చే వరకు అది షో ఫ్లెక్స్ అని నాకు తెలియదు. ఫ్లెక్స్ ఇప్పుడు. బట్ ఈజ్ రీడింగ్ ఎ ఫ్లెక్స్? నౌ ఇట్ ఈస్, ఎస్. బట్ ఆర్ దే రీడింగ్? ఈజ్ ఎనీవన్? ఐ డోంట్ సీ రీడర్స్. నో వన్. ఓవర్ చదువుతాడు. దెన్ బుక్స్ కంపెనీలన్నీ దివాలా తీస్తున్నాయి. నో బడీ ఈస్ బయింగ్ బుక్స్. మొన్న తెలుగులో 2 రైటర్స్ పేరు మర్చిపోతున్నా కానీ, ఈవెన్ దో దే ఆర్ నాట్ గుడ్ బుక్స్, తెలుగు పబ్లిషింగ్లో కొంచెం సేల్స్ హైప్ పట్టుకొచ్చిరాలు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. కడలి అని రైటర్ ఒక ఆవిడ, ఇంకొక రవి మంత్రి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రవి మంత్రి 5 lakh కాపీస్ ఏమో సేల్ అయినాయి అంట, విచ్ ఈజ్ లైక్ బిగ్ డీల్. అట్లా ఓకే, కొత్త వాళ్ళు వస్తుర్రు, రెజ్యుమినేట్ చేయడానికి చూస్తుర్రు, కానీ ఐ సీ ద సేమ్ ప్రాబ్లం. ఎందుకు హైప్ అవుతారో, ఎట్లా హైప్ అవుతారో నాకు తెలియదు. బట్ సేమ్ చాయ్ బిస్కెట్, దిస్ జోన్ ఓన్లీ. తెలుగు పాడ్కాస్టర్ జోన్ ఓన్లీ. ఇప్పుడు ఎట్లా ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ
కమింగ్ టు హాబీస్ ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్, people want to skip this ugly phase ఆఫ్ learning a skill. ల్యాగ్ లాగ్ కట్ ల్యాగ్ తీసేయాలి. తీసేశారు. అట్లా బుక్ కొన్నాం ఆ. అయిపోయిందని ఫోటో పెట్టినాం. ఆ. లాస్ట్ బుక్ కొన్నాం ఫోటో పెట్టినాం అయిపోయింది. చదువుడు ఎందుకు మధ్యలో? కుకింగ్ ఐఎమ్ బిగినింగ్ టు లెర్న్, అంటే లాస్ట్ ఇయర్ నుంచి చేద్దాం అనుకున్నా, చిన్నప్పటి నుంచి. అగైన్ ఏ హాబీ అంటే మా జనరేషన్ హ్యాడ్ టు స్ట్రగుల్ సో మచ్ విత్ హాబీస్. వీ వర్ నాట్ అలౌడ్ టు హ్యావ్ ఎ హాబీ రా, వీ వర్ నాట్. చుట్టుపక్కల డిస్కషన్ అంతా హాబీల గురించి జరుగుతున్నా వీ వర్ నాట్ అలౌడ్ టు హ్యావ్ ఎ హాబీ. వీ వర్ అలౌడ్ టు డూ జాబ్స్. అంటే జాబ్ ప్రిపరేషన్లో లైఫ్ డెడికేటెడ్ ఉండాలి. అది కాకుండా నువ్వు ఏజ్ చేసిన ఇట్ వాస్ సీన్ యాజ్ ఎ బర్డెన్ ఆర్ ఎ సిన్, పాపం. ఇప్పటికి కూడా అంతే కదా బ్రో. ఇప్పటిది మీరు చెప్పాలి, కానీ మా టైంలో ఇట్ వాస్ సచ్ హారిబుల్ థింగ్ టు హ్యావ్ ఎ హాబీ. నువ్వు ఏదైనా ర్యాండమ్గా ఏదైనా చేద్దామంటే ఓడొప్పుకుంటాడు, ఇంట్లో అయితే ఓడొప్పుకోరు. నువ్వు ఇప్పుడు అదే నువ్వు ఇప్పుడు బుక్ చదువుతున్నా, ఇప్పుడు అది ఆ పని ఈడే ఇంట్లో చేసినా ఇప్పుడు అట్లనే ఉంటుంది. ఏం చేంజ్ ఏమి ఉండదు ఇంట్లో. బట్ బుక్కులు చదివినా గేమింగ్ అయినా ఎనీథింగ్ చదువుకుంటేనే, నువ్వు కాలేజీలో ఉన్న స్కూల్లో ఉన్నా చదివితేనే అది పని. చదవాలి, లేకపోతే ఏదో పైసలు వచ్చే సోర్స్ పని చేస్తున్నావు అనుకో, అప్పుడు ఏమన్నారు రెండే. మూడో దానికి పోతే నిన్ను వేసేస్తారు. వాళ్ళు నేర్పియరు, మనం నేర్చుకుంటా అంటే నేర్చుకొనియరు, అంతే. సో ఇట్ వాస్ సచ్ ఎ స్ట్రగుల్ లెర్నింగ్ ఎ న్యూ హాబీ ఆర్ వాంటింగ్ టు ట్రై థింగ్స్. నాకు చాలా చేయాలని ఉంటున్నారా, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు కుక్, బట్ అగైన్ ఇట్స్ లైక్ యువర్, అంటే మగాళ్ళకి ఇంత ప్రివిలేజ్ ఉంటుందా నాకు తెలియదు, అది ప్రివిలేజా కాదా కూడా నాకు తెలియదు. బట్ మగాళ్ళు కిచెన్లోకి వెళ్తే అదేదో తప్పు. ఎస్. ఇప్పుడు కార్తిక్ కూడా మా దాంట్లో షెఫ్, ఈజ్ అ ప్రొఫెషనల్ షెఫ్. హీ హ్యాడ్ టు లెర్న్ కుకింగ్ బికాజ్ హీ డి నాట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. అగైన్ ఆ ఎపిసోడ్ వెళ్ళకపోతే చూడండి, కార్తిక్ ఎపిసోడ్ 6. ఆ ట్రామాటిక్ సిచ్యువేషన్ ఆ లైఫ్లో లేకపోతే హీ వుడెంట్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ద పాత్ ఆఫ్ కుకింగ్ ఓన్లీ. డాక్టర్, ఇంజనీర్ ఏదో అయ్యేటోడు. మా ఇంట్లో కూడా ఏదైనా ఇట్లా గెలకనికైనా వీళ్ళ ఇంట్లో లిటరలీ హీస్ ఎ సింగిల్ చైల్డ్, వర్కింగ్ మామ్, బట్ హీఈస్ నాట్ అలౌడ్ టు గో ఇన్ టు ద కిచెన్. ఎస్. ఏమంటారు, ఏదైనా వండడానికి పోయినా ఏదైనా క్లీన్ చేయడానికి పోతే ఏమంటారు, కుండల కాడ ఏం చేస్తున్నావు, గెలకనిక అవసరమా నీకు, ఆడోళ్ళ పని లేదు నీకు. అండ్ ఎ వుమన్ ఈస్ సేయింగ్ దిస్. ఎస్. సో ఇదే హారిబుల్ థింగ్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఐ ఫైనలీ నేను కంఫర్టబుల్ అయినా నాతో నేను, ఓకే ఐ కెన్ కుక్, ఐ కెన్ బేక్ అని. ఎగ్జాక్ట్ అదే టైం ఇంజరీ వచ్చింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కార్తిక్తోని ఈ నేర్పి అది అని మెల్ల బేకింగ్, నీడింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసినాం. ఈ టైంకి బేకింగ్ మంచిగా వచ్చేసి ఉండాలి. ఇప్పుడు ఆడు లేడు, ఆడుగాను నువ్వు గాను. బట్ ఓకే, వాట్ ఎవర్, ఐఎమ్ స్లోలీ ట్రయింగ్ టు కుక్ ఆర్ మేక్ ఆర్ సంథింగ్. నాకు తెలిసి ఈరోజు కూడా దానికి జడ్జిమెంట్స్ ఉండేవి. ఎవరైతే చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైతే ఆపిర్రో ఏం చేయనీయకుండా, ఈరోజు ఉంటుంది వాళ్ళకి ఆ జడ్జిమెంట్ ఉంటుంది. కానీ నా దగ్గరికి వచ్చి చెప్పేది ధైర్యం లేదు, అండ్ చెప్పినా ఐ డోంట్ కేర్. ఆ డిస్టెన్స్ అనేది 30 ఏళ్ళు పట్టింది, 24 ఇయర్స్ పట్టింది. అప్పుడు నువ్వు వాళ్ళు ఏం చెప్తాను వినాలి కదా, ఇప్పుడు వినవు కాబట్టి ఏం చెప్పరు. అప్పుడు నేను ఎక్కువ రా నేను, కానీ ఎట్లా చెప్పొచ్చండి దీన్ని, వాళ్ళ బాధ అర్థమయ్యేది నాకు. ఏమైపోతారు అంటే మా టైంలో ఆకలితో రోడ్డు మీద చచ్చిపోవడం ఈజ్ అన్ ఆప్షన్, ఈజ్ ఎ పాసిబిలిటీ. ఈరోజు లేకపోవచ్చు అది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. వీళ్ళు ఏమైపోతారన్న ఇంకా లోపల నుంచి బాధపడిపోయేటోళ్ళు. సరైతే ఎందుకులే వీళ్ళని బాధ పెట్టడం అని చెప్పి, ఇంకా ఉన్నదానికన్నా ఎక్స్ట్రా బాధ పెట్టడం అని చెప్పి చేయకపోయాను నేను. ఈరోజు ఏమో ఐ డోంట్ కేర్, ఈరోజుకి బాధపడతారేమో, బట్ నౌ ఇట్స్ లైక్ ఇట్స్ ఓకే, మీది ఇర్రేషనల్ బాధ అని చెప్పగలుగుతాను నేను. బట్ ఇదే ప్యాకేజింగ్, ఎవ్రీబడి వాంట్స్ టు స్కిప్ ద అగ్లీ ప్రాసెస్. వై ఐ డోంట్ నో.
నువ్వు పాడ్కాస్టింగ్ అంటే నీ అగైన్ నాట్ టు పుట్ యూ ఇన్ ద స్పాట్ కానీ అగైన్ ఇనిషియల్లీ దీశంతో ఉంటుండే ఆ స్ట్రగుల్, తర్వాత నీతో వచ్చింది ఒక యాంగ్జైటీ, ఒక యాంగ్షియస్నెస్ ఉండేది. యూ వాంట్ టు ప్రెజెంట్, యు ఆర్ స్టార్టింగ్ దిస్ లిటరలీ రైట్. హౌ కెన్ యూ బి గుడ్? కరెక్ట్. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్? నీ నన్ను ఎందుకు చూస్తారో జనాలు నాకు తెలియదు. ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ గుడ్ ఓన్లీ. వాగడం ఇష్టం నాకు, వాగుతున్నా. దట్ ఈస్ ద ఓన్లీ. అంటే నేనేం హంబుల్గా అయితే లేను, షో చేస్తలేను, షో చేయలేను కూడా, నేను నాకు రాదు. ఇట్స్ ఓకే, యూ కెన్ లెర్న్ కదా. కెమెరా ఇనిషియల్ వీడియోస్ చూడండి, అంటే ఈరోజు ఎవరో క్లిప్ వేసారు పాతది, చిత్రాలోచన వాళ్ళతో చేసిన క్లిప్. దాంట్లో ఐ వాజ్ హ్యావింగ్ ఎ ప్యానిక్ అటాక్ లిటరలీ. మొస పడతా ఉంటుంది నాకు తెలుసు. అండ్ చూడంగానే నాకు గుర్తొచ్చింది, ఐ వాజ్ హ్యావింగ్ అన్ యాంగ్జైటీ అటాక్ యాజ్ ఐ వాజ్ డూయింగ్ ద లైవ్ స్ట్రీమ్. దీస్ డేస్ తక్కువ అవుతుంది అంతే. యూ విల్ ఆల్సో బీ దేర్ కదా. ఆ 4-5 years పడుతుందరా. హౌ కమ్ 10 episodes ఏమైతే లేదు బ్రో? 10 కూడా కాలే మనం ఇక్కడ. 10 రాకపోవడానికి వానికే కారణం ఈ టైంకి 12-15 అయిపోయి ఉండాలి ఎపిసోడ్స్. బట్ ఎందుకు వై డూ యూ థింక్ యూ విల్ బి గుడ్ ఇన్ ఫస్ట్ పాడ్కాస్ట్, సెకండ్ పాడ్కాస్ట్, థర్డ్ పాడ్కాస్ట్? ఐ డోంట్ బ్రో. ఇది వేరేదంటే ఏమని అనుకోవచ్చు కదా. నీ డైరెక్ట్ బై జడ్జిమెంట్లు వస్తాయి. రానీరా, నేను ఏమంటున్నారా, దే ఆర్ నాట్ రాంగ్. ఆర్ దే రాంగ్? నో నో. దెన్ వై? అదే అవాయిడ్ చేద్దామని చూస్తాము. మన దగ్గర టీచర్లు కొంచెం డేంజర్ ఉంటారు. ఒకటి వాట్ ఐ విల్ గివ్ ఈస్, టీచర్లు మన దగ్గర భయపెడతారు, ఒక యాంగ్జైటీ క్రియేట్ చేస్తారు. ఏదైనా నేర్చుకుందామంటే, బండి నేర్చుకుందామన్నా, సైకిల్ నేర్చుకుందామన్నా, నేర్పించేటోడు కొట్టుడు, ఈ గుద్దుడు, పీటీ సార్ గాడు కొట్టుడు, ఇవన్నీ జర లెర్నింగ్ని కొంచెం యాంగ్షియస్ లాగా చేస్తారు. అందుకని చాలామంది కొత్త నేర్చుకోవాలంటే భయపడతారు. ఓకే, దట్ ఐ అండర్స్టాండ్. యాంగ్జైటీ ఉంటుంది జనాల కంటే, ఐ అండర్స్టాండ్. బట్ ఈరోజు అవసరం లేదు కదా. ఓకే, వీఆర్ బ్యాడ్, ఫైన్. వీఆర్ బ్యాడ్, అవర్ పాడ్కాస్ట్ ఈస్ బ్యాడ్, ఫైన్. లైక్ వాట్ ఈస్ దేర్ టు లూజ్? అది అర్థం చేసుకోనికి టైం పడుతుంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఏం మాట్లాడు, ఒకసారి మళ్ళీ మీరు వెళ్ళి ఫస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆడు డిఫెండ్ చేస్తాడు ఈ పొజిషన్ని. ఏమన్నా నువ్వు బెస్ట్ చూస్తావు కదా, జడ్జిమెంట్లు వస్తాయి కదా. అదే వై అంటే దిస్ ఈజ్ అగైన్ ద డౌన్ సైడ్ ఆఫ్ ఇంటర్నెట్. ఇప్పుడు యాక్సెస్ అన్నది, ముందు యాక్సెస్ ఉండకపోయేదిరా. గ్రేట్ పెయింట్, ఎవరైతే టాప్ 0.1% గ్రేట్ ఉంటాడో వన్ ఫీల్డ్లో, వానికి మనకు యాక్సెసే ఉంటుంది లిటరలీ. ఇప్పుడు వాడు ఇంటర్నెట్లో, ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్ అయిపోయాడు. ఎస్, వాడు 0.1% ప్రాడిజీ వాడు. ఇప్పుడు మోజాట్ అనేటోని పాటిననికి కొంతమందికి ఒక జనరేషన్ పట్టేది. ఇప్పుడు బ్రాడ్వే అని ఉందిరా న్యూయార్క్లో, ప్లే. న్యూయార్క్ ఎవడు వెళ్తాడు? న్యూయార్క్ వెళ్ళి బ్రాడ్వేలో ప్లే ఎవడు చూస్తాడు? లైక్ ప్రపంచంలో ఎంతమంది చూస్తారు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్ట్ ఫార్మ్స్. బ్రాడ్వే, న్యూయార్క్ బ్రాడ్వేలో ద ప్లేస్ దట్ హ్యాపెన్ దేర్, ఈరోజు పర్ఫార్మెన్స్ ఆర్ట్స్లో వన్ ఆఫ్ ద పీక్స్ అది. బట్ ఓన్లీ ఫ్యూ 100 people ఎట్ ఎనీ గివెన్ టైమ్ గెట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అదొక్క దాంట్లో అలాంటి విషయాలు చాలా రేర్గా ఉన్నాయి ఈరోజు. మిగతావన్నీ ఇంటర్నెట్లో వచ్చేసినాయి. అది వస్తే అది గొప్ప విషయం, చూసి నేర్చుకోవచ్చు, ఆనందపడవచ్చు, ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. కంపారిజన్ చేసుకొని నాది అట్లా లేదని బాధపడ్డం ఏంది? వాడు లిటరలీ అది జనరేషనల్ ఆర్ట్రా. వాడు లైక్ 0.0001% ఆడు. పెయింటింగ్ స్టార్ట్ చేస్తే నువ్వు పికాసో అయిదా అంటే, ఇప్పుడు పికాసో కూడా ఎవడో ఇంటర్నెట్లో కూర్చొని ఆర్ట్ వేస్తుండొచ్చు. హౌ కెన్ వి కంపేర్ దెమ్ టు అస్? అండ్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. ఎడిటింగ్, నువ్వు కలరిస్ట్ కాబట్టి, రేసిస్ట్ కాబట్టి, ఎవ్రీథింగ్, ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్ కదా. వాడు లిటరలీ ఇన్సెప్షన్కి పనిచేసినోడో, లేకపోతే రేపు పొద్దున ఆడిసీకి పనిచేసేటోడే వాడు ఉంటాడు కలరిస్ట్. వాడికి యాజువల్గా ఇట్లా కూర్చొని వీడియోలో ఏదో చెప్తుండొచ్చు. లిటరలీ మన రిడ్లీ స్కాట్ ఇంటర్వ్యూలు నువ్వు చూడు, ఏం లేదు భయ్యా, ఇట్లా వచ్చినా అంటాడు ఆడు.
ఈ సీన్ ఎట్లా తీసినవరా అంటే క్యూబ్రిక్ ఫుటేజ్ కొంచెం ఎక్స్ట్రా ఫుటేజ్ ఉండే అవి తీసుకొచ్చి ఇక్కడ వేసేసిన అంటాడు వాడు. అంటే నువ్వు రిడ్లీ స్కాట్ ఏదైనా ఇంటర్వ్యూ నువ్వు చూడు, ఏ పాయింట్లో కూడా నేను ఏదో పీక్ అని ఎక్కడ చెప్పాడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ఆల్ టైమ్. అట్లా అయిపోయింది, అది అట్లా చేసినామని మాట్లాడతారు. నువ్వు చూస్తే అంతే కదా మనం కూడా చేయొచ్చు. వాడు జనరేషనల్ ఫిల్మ్ మేకర్, జనరేషనల్ ఫిల్మ్ మేకర్. సో ఇప్పుడు నువ్వు ఏదైనా షార్ట్ పెట్టి ఏదైనా పెట్టి రిడ్లీ స్కాట్ లెక్క లేదని ఎంత పిచ్చితనం రాది. బట్ యూట్యూబ్ డెమోక్రటైజ్డ్ ఎవ్రీథింగ్ కాబట్టి, ఆర్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా డెమోక్రటైజ్డ్ ఎవ్రీథింగ్ కాబట్టి నువ్వు అల్టిమేట్గా అక్కడికే కంపారిజన్ వస్తే, ఇప్పుడు నేను ఏదో చేసిన కార్తిక్ గాని చేసినట్టు ఉంటుందా? ఏది కూడా అది 10-15 ఏళ్ళ నుంచి వండుతున్నాడు లిటరలీ. నాకంటే చాలా చిన్నోడు, బట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ థింగ్. ఇట్స్ అదే బ్రో, అది అర్థం చేసుకోనికి టైం పడుతుంది. నేను స్పాట్లో పెడతలేను, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు జనాలు ఎట్లా ఆలోచిస్తారని అడుగుతున్నా. కంపారిజన్ ప్రతి ఒక్కరి తాను ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్లో కంపేర్ చేస్తుంటారు, కంపారిజన్ మీద బతిపిస్తే చిన్నప్పటి నుంచి వానికి అదే ఉంటుంది. ఆ కంపారిజన్ మళ్ళీ వాళ్ళతో చేస్తే వాళ్ళకి నచ్చదు కదా. నువ్వు ఆ అట్లా చేయొద్దు. హిపోక్రసీ మనం మరి చూడాలి కదా, ఆ హిపోక్రసీ కూడా చూడాలి కదా. వాడు అడ్జస్తున్నట్టు మరి వానికి ఏం చేసిండని కూడా వస్తుంది కదా ప్రశ్న. అది నువ్వు అట్లా ఎట్లా అడుగుతావు? మరి ఎందుకు అడుగు? కష్టపడ్డం, రక్తం చెందించడం, నీకేం తెలుసు? ఇంట్లో కూర్చొని తిండి పెడితే తినవు నువ్వు. తినలేదండి, కూర బాగాలేదు. రక్తం చెందించి నీకు ఫుడ్ తెచ్చినాం ప్లేట్లకి, నువ్వేమో వచ్చి నన్ను అంటావా? వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకెందుకు రాలే? అంతే. అదే అట్లా కంపేర్ చేసి 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 ప్రతి ఒక్కటి అట్లనే ఉండు. ఇంకేందంటే నువ్వు ఇంటర్నెట్లో అయిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసి ఏదైనా బయట పెట్టినా అనుకో, బాగాలేదంటే ప్రతి ఒక్కడు అంటుంటాడు. అది అది తీసుకోలేక బయట ఒక్కడే కూడా అంటాడు. ఫస్ట్ పాయింట్ ఎవడు చూడలేదని ఫీల్ అవుతాడు వీడు. ఎవడు ఎందుకు చూస్తాడు? ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి రా? లైక్ యూఆర్ వాచింగ్ అంటే ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ హంబుల్డ్, బట్ నాకేం ఎక్స్పెక్టేషన్ లేదు, డిమాండ్ లేదు మీరు చూడాలని చెప్పి. హౌ ఐ టు డిమాండ్? అది కూడా కంపారిజన్. ఇంతమందిని చూసి ఫస్ట్ డే వాడు కూడా ర్యాండమ్ గా వైరల్ అవుతాడు ఫర్ సమ్ రీజన్. ఆల్గోరిథం, వీఆర్ ఆల్ స్లేవ్స్ ఆఫ్ ఆల్గోరిథమ్స్, స్లేవ్స్ టు ఆల్గోరిథమ్స్. ఎవడో వైరల్ అయితే నేను కూడా ఇదా అని చెప్పి అది రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే నా ఫెలో క్రియేటర్స్ కూడా ఎంత బాధే అంటే, వాళ్ళు మేబీ హైప్లో ఉంటారు, అది అంత ఉంటారు, కానీ ఈ ట్రెండ్ ఫాలో అవుతుంటారా? అరే రోబోట్ ఆరా, క్రియేటర్ కదరా నువ్వు, నీకు నచ్చింది చేయరాదరా. అండ్ ఇది నేను వివేక్ ఎన్నిసార్లు మాట్లాడతామంటే, పీపుల్ టేక్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అస్ విచ్ ఇస్ డిస్టర్బింగ్. ఎస్, మాకు లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆ పని అట్లా చేస్తున్నాం. ఇది ఇట్లా మస్తుగా అనిపిస్తుంది అని కాదు, మా దగ్గర లేవు ఆ టైంలో, ఆ మూమెంట్లో ఆ ఎక్విప్మెంట్ కావాల్సిన వస్తువు. ఫర్ సమ్ రీజన్ 4 ఫ్యాక్టర్స్ ఉండడం అక్కడ వల్ల, ఏవో ఇంటర్కనెక్టెడ్ విషయాల వల్ల ఆ రోజు అక్కడ ఆ పని కాదు, ఆ పని ఒక విధంగా వస్తుంది. ఆ విషయం మీకు నచ్చుతుందంటే వీఆర్ హ్యాపీ. కాన్షియస్గానే ఎఫర్ట్ పెట్టి చేస్తాము, ఆయనకు అడిగి చేస్తాము, కాలేదు. బట్ కొన్ని విషయాలు లిమిటేషన్స్ అవి. అది మీరు స్టైల్ అనుకుంటే ఓకే, వీఆర్ హ్యాపీ, ఆర్ మీకు నచ్చుతుందంటే హ్యాపీ. బట్ ఫెలో క్రియేటర్స్ ఇమిటేటింగ్ దోస్ థింగ్స్, ఇట్స్ సాడ్. ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ నో యు ఆర్ కేపబుల్ ఆఫ్ బెటర్ థింగ్స్. నీకొక Identity ఉన్నది, నీకు అది ఉంది కదా, నువ్వు అది చేయొచ్చు కదా. వీడి చేసిండు, ఇట్లా చేసిండు, ఇది మాట్లాడిండు, సో నేను కూడా ఇదే మాట్లాడతా, అదే ప్యాటర్న్ లో చేస్తా, అదే కెమెరా పెడతా, లేకపోతే లిటరలీ అదే అట్లనే మాట్లాడతా, అదే టాపిక్. ఇవన్నీ ఇక నువ్వు నీదేముంది దాంట్లో? ఓకే, ట్రెండ్లో పడవేమో, ఫైన్. ఇన్స్టాగ్రామ్ వర్స్ట్ రా. ఐ థింక్ యూట్యూబ్ ఈజ్ సమ్ వాట్ బెటర్ ఇన్ దిస్, కానీ ఇన్స్టాగ్రామ్ అయితే లిటరలీ ఆ టైంలో ఒక ట్రెండ్, ఒక మ్యూజిక్ నడుస్తుంటుంది కదా, వాటికే పుష్ ఇస్తుంటుంది. వాడు జనాలను గొర్రెల్లా తయారు చేయడానికి చూస్తుంటాడు. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ దోస్ థింగ్స్, ట్రెండ్స్. అందుకే ఇర్రిలవెంట్ ఉన్నాం మేము. తెలియదా నీకు? బట్ సారీ, ఐఎమ్ ఓకే బీయింగ్ ఇర్రిలవెంట్ యూట్యూబర్. నేను ట్విట్టర్లో బయో అప్డేట్ చేసిన ఇర్రిలవెంట్ యూట్యూబర్, ఐజీలో కూడా పెడతా. ఉందా నీకు ట్విట్టర్?
Fake account కదా. ఇట్స్ నేను స్టోరీ పెట్టినా కదరా, ఎందుకుంటారా ట్విట్టర్లో రూమర్స్. @ragadi YT, ప్లీజ్ యాడ్ ద టెక్స్ట్ వివేక్. @ragadi YT ఈజ్ అవర్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. వీఆర్ బ్యాక్ ఆన్ ట్విట్టర్. అది మన రియల్ అకౌంటే, ఇట్స్ నాట్ ఎ ఫేక్ అకౌంట్. ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీ పెట్టిన, అగైన్ ఇన్స్టాగ్రామ్ తెలియని వాళ్ళకి @ragadi productions. ఐజీలో, ట్విట్టర్లో మనం చాలా యాక్టివ్ ఉంటాం. యూట్యూబ్లో మీరు మమ్మల్ని 2-3 రోజులకు ఒకసారి చూడొచ్చు, బట్ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో లిటరలీ వీఆర్ మెలుకున్నంతసేపు ఏదో లెవెల్లో యాక్టివ్గా ఎంగేజ్ చేస్తూనే ఉంటాం. సో అక్కడికి వచ్చేయండి, మాట్లాడుకుందాం, కొట్లాడుకుందాం. బట్ వీఆర్ ఆల్ ఆన్ 3 platforms. ఎస్. అండ్ @ragadi YT అకౌంట్ ఈజ్ అఫీషియల్ ఆన్ ట్విట్టర్, X, వాట్ ఎవర్. ఆర్ పీపుల్స్ కాలింగ్ ఇట్ యాజ్ X? ఏదో ట్విట్టరే అంట. ఎట్లా అంటారు నాకు అర్థమవుతలేదు. నాకు బట్ అగ్లీ ఫేస్ తీసేసి కమాడిఫై. అండ్ ప్రతిదీ నేను ఇది ఇక్కడి నుంచి పైసలు ఎట్లా సంపాదిస్తానే వచ్చిందిరా, కమర్షియల్ అయిపోయింది. నువ్వు పాటలు ఇంట్లో పాడుకుంటావా టైంపాస్కి? వచ్చేసి పాటలు నేర్చుకుంటావా? వచ్చేసి క్యారియోకే నైట్. బుక్కులు చదువుతావా? బుక్ క్లబ్ వచ్చేసి. అది ఒకటి ఈ మధ్య ఏదో అందరు కలిసి పాటలు పాడుకునేవేవో వచ్చినాయిరా, నేను షాక్ అవుతున్నా. ఆల్ బాత్రూమ్ సింగర్స్ ఇన్ వన్ స్టేడియం. ఐ అండర్స్టాండ్ కమ్యూనిటీ, సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఈజ్ దేర్, దట్ ఈస్ ఇంపార్టెంట్, పీపుల్ వాంట్ ఇట్, ఓకే, నేనేం జడ్జ్ చేస్తలేను. కానీ వాట్ ఆర్ వి సెలబ్రేటింగ్ అన్నది కూడా చూసుకోవాలి కదా. సెలబ్రేటింగ్ ద 20 years లా ఏమంటారు, ఏది గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ మ్యూజికా, తెలుగు మ్యూజికా, 2000s ఆఫ్ ఇన్ తెలుగు మ్యూజిక్. అది కూడా కాపీరైటెడ్, నువ్వు ఆ పేరు వాడొద్దు. యా. ఓకే, అగైన్ 20 మంది ఒక దగ్గర వచ్చి కలుస్తారు, హ్యూమన్ ఇంటరాక్షన్, ప్యూర్ గుడ్ థింగ్. నేను ఓకే, బట్ కమాడిఫైయింగ్ అదే ఇంట్లో బిజినెస్. ఇంట్లో అంతాక్షరి ఆడేది బయట బిజినెస్ చేసారు. ఓకే, చేసుకోవచ్చు, ఫైన్. బట్ ప్రెషర్ వచ్చేసింది ఈరోజు అంటున్నా నేను. ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ కూడా నేను వైరల్ అవుతానా, పైసలు సంపాదించవచ్చా, ఇంకేదైనా చేయవచ్చా? నీ పర్సనాలిటీ బిల్డింగ్లో కోర్ బ్లాక్ ఇది. యూ బీయింగ్ బోర్డ్, యూ బీయింగ్ లాస్ట్ ఫర్ 20 hours డూయింగ్ సంథింగ్. ఈ ప్రశ్న ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి. ఎడిటింగ్ డజంట్ కౌంట్ బికాజ్ ఇట్స్ యువర్ వర్క్. నువ్వు ఒక పని చేస్తూ 10 గంటలు 20 గంటలు అట్లా వెళ్ళిపోయినాయి, యు ఆర్ లాస్ట్. ఎప్పుడైంది అట్లా? చాలా వరస్ట్ పనులు అవి. ఇన్స్టాగ్రామ్లు కుడ్డి మీద కూర్చొని అవి కాదు, సంథింగ్ దట్ యువర్ హాబీ. ఏం మోటివ్ లేదు, ఏం ఎండ్ గేమ్ లేదు, చేస్తున్నావు అంతే. 20 గంటలు గడిచిపోయింది, అట్లా 10 గంటలు గడిచిపోయింది. ప్రపంచంతో ఏమవుతుందని తెలియదు. యు ఆర్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. దట్ ఈస్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కదరా. టోటల్ హ్యూమన్ కల్చర్ మీరు చూసుకోండి, దట్స్ ఆల్ హాబీస్. సో పీపుల్ హ్యావ్ డన్ స్టడీస్ ఆన్ దిస్. హంటర్ గ్యాదరర్ ఎప్పుడైతే మనిషి అడవిలో బతికే టైంలో యావరేజ్గా మనిషికి 4 గంటల పనే ఉండేదంట రోజులో. 4 గంటలే పని చేస్తాడు వాడు వెళ్ళి హంటింగ్ చేయడము, ఏదైనా గ్యాదర్ 4 గంటలలో అయిపోతుంది. సో వానికి రోజులో ఒక 8 గంటలు నిద్రకి తీసేసిన 10-12 గంటలు ఫ్రీ టైం టోటల్. ఇప్పుడు చాలామంది చెప్తారు, భయ్యా మన ఏన్షియంట్ పీపుల్కి ఆస్ట్రానమీ ఎట్లా తెలిసింది భయ్యా అని కూర్చొని అబ్జర్వ్ చేసిండాడు. స్టార్ గేజింగ్ ఈజ్ రియల్. ఏ స్టార్ ఎక్కడికి వస్తుంది, ఏ ప్లానెట్ ఎక్కడికి వస్తుంది, లిటరలీ కూర్చొని క్యాల్కులేషన్ వేసి, ఆస్ట్రానమీ ఈజ్ అబ్జర్వేషన్. చార్ల్స్ డార్విన్ లిటరలీ ఎవల్యూషన్ ఎట్లా కనిపెట్టిండాడు, అబ్జర్వేషన్ లిటరలీ. సో బోర్ అయిపోయినాడు, బోర్ అయిపోయి ఏం చేద్దామని కూర్చొని అబ్జర్వ్ చేసి ఈరోజు మనం వాడుకునే ప్రతి విషయం అట్లనే వచ్చింది. కల్చర్, సైంటిఫిక్ ఇన్వెన్షన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు సీ, ఇట్స్ ఆల్ దిస్.
బట్ సమ్హౌ సో ఎండ్ రిజల్ట్ వచ్చిందే రాలేదు. హూ కేర్స్? దేర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు డిస్కవర్ సంథింగ్. దేర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు బి బోర్ ఉన్న నేను చేద్దాం. దాని ఆఫ్ షూట్ ఆఫ్ దాని అవుట్కమ్ చేంజ్ సివిలైజేషన్, హ్యుమానిటీ ఫర్ ఎవర్. ఈరోజు మనుషుల బోర్డమ్ తీసేసినాం అంటే హాబీలు తీసేసినాం. సో హ్యుమానిటీ అవుట్కమ్ కూడా మారిపోతుందిరా దీనివల్ల. వీఆర్ ఆల్ గోయింగ్ టు బి బాట్స్. వీఆర్ ఏజ్ ఆఫ్ ఏఐ వాట్ ఎవర్ ద ఫక్ దే ఆర్ టేకింగ్ అవే ఆర్ థింకింగ్ రా. అండ్ ఇంత అగ్రెసివ్ పుష్ ఎందుకు జరుగుతుంది సోషల్ మీడియాది, ఇన్స్టాగ్రామ్ది, వాట్ ఎవర్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బై యాక్సిడెంట్. దే ఆర్ పుషింగ్ దీస్ థింగ్స్. దే వాంట్ టు టర్న్ అస్ ఇన్ టు బాట్స్. అంటే నేను చాలాసార్లు మాట్లాడిన ఈ టాపిక్. ఏఐ అంటే ఇంటెలిజెన్స్ని జనరేట్ చేయడం వల్ల పర్పస్ కాదు. ఏఐని హ్యూమానిటీ లెవెల్కి, హ్యూమన్ ఇంటెలిజెన్స్కి తేవడం వల్ల పర్పస్ కాదు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఏఐ లెవెల్కి తీసుకురావడం వల్ల పర్పస్. ఏఐ ఆలోచన తక్కువ. మనం ఏఐ వాడడం వల్ల మనం డంబ్ అవుతున్నాం. సేమ్ యాజ్ క్యాలిక్యులేటర్ని వాడుతున్నట్టు. క్యాలిక్యులేటర్ ఫస్ట్ ప్రతోడు క్యాలిక్యులేట్ చేస్తుండే, ఇప్పుడు ప్రతోడు 50 + 20 కొట్టాలంటే రప్ప ఫోన్ ఓపెన్ చేసి 50 + 20 కొడదు. 75 కదా. అంతే అంతే. అట్లా అదే చేస్తాం. ఎందుకంటే నేను ఎందుకు ఆలోచించాలి, దాంట్లో కొడితే వచ్చేస్తుంది కదా అని. మొబైల్ నంబర్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, వచ్చేస్తుంది. అట్లనే ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు బేస్ లైన్ అయిపోయింది. నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అది ChatGPTలో కూడా వచ్చేస్తుంది కదా, ఆ లెవెల్కి వస్తావు. వచ్చేసిర్రు. నాకు ప్రొఫెసర్లు గిన ఉన్నారు, ఐ మీన్ పీపుల్ దట్ ఆర్ మై ఏజ్ అండ్ యంగర్ టు మీ, బట్ హూ టీచ్. నో బడీ హ్యాస్ ఎనీథింగ్ పాజిటివ్ టు సేరా. మీరు ఎందుకు ఇంత కష్టపడతారు, మేము ఎట్లయినా ChatGPT చేస్తాం కదా అని కిడ్స్ ఆర్ సేయింగ్ అంట. ఈడియట్, యు ఆర్ గోయింగ్ టు బి డమ్. అదే మొన్న నేను చెప్పలే ఒకటి, ఢిల్లీ IIT ప్రొఫెసర్ ప్రోగ్రామ్ రాసుకరమ్మని స్టూడెంట్స్కి అందరికి చెప్తే IITలో ప్రోగ్రామ్ రాసుకరమ్మంటే ప్రతి ఒక్కరు, ఎక్కడైనా మనిషే కదా, ప్రతి ఒక్క అంటే స్టూడెంట్స్ అది చదివేటోళ్ళు ప్రతి ఒక్కరు రాసుకొని వచ్చారు. దెన్ హీ ఆస్క్డ్ హౌ మెనీ మెంబర్స్ హ్యావెంట్ యూజ్డ్ AI వాడకుండా ఎవరెవరు రాసిర్రు అదంటే లిటరలీ ప్రతి ఒక్కరు చేతులు బంద్ దింపేసినట్ట, ఒక్కరు లేరు. ఎవ్రీవన్ యూజ్డ్ AI బేసిక్ ప్రోగ్రామ్ రాయడానికి. వాడు అదే అంటుడు, ఇఫ్ ఇట్లా అయితే వీళ్ళకి ఆ బేస్ లెవెల్ స్కిల్ రాదు. బేస్ లెవెల్ స్కిల్ రాకపోతే నువ్వు టాప్ థింగ్స్ని అనలైజ్ చేయలేవు. దిస్ విల్ కిల్ క్రిటికల్ థింకింగ్ చచ్చిపోతుంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, అంటే నేను నగరి స్టార్ట్ చేసినప్పుడు కూడా వై ఆర్ యూ బీయింగ్ సో రా అంటే నాకు లాంగ్వేజెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇవన్నీ. సో ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ AI, LLMs, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇవన్నీ మచ్ బిఫోర్ జనరల్ పాపులేషన్. సో దీస్ థింగ్స్ వర్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ 10 years బ్యాక్. సో అప్పటి నుంచి ఐ వాజ్ వెరీ క్లియర్ ఆన్ AI అన్నది రిపీటబుల్ టాస్క్లు. LLMs ఇవన్నీ ఎట్లా పనిచేస్తే నువ్వు చూసుకుంటే రిపీటబుల్ థింగ్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ని అవి మిక్స్లు కొడతా ఉంటాయి బ్రాడ్లీ. ఐఎమ్ ఓవర్ సింప్లిఫైయింగ్ ఆఫ్ కోర్స్, బట్ అండర్స్టాండ్. సో ద మూమెంట్ యూ స్టాండ్ అవుట్, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ వాల్యూ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. ఇట్స్ వెరీ క్లియర్. సో బీ యాజ్ హ్యూమన్ యాజ్ పాసిబుల్, బీ యాజ్ రా యాజ్ పాసిబుల్, బీ యాజ్ వియర్డ్ యాజ్ పాసిబుల్. డోంట్ బీ ఎ మెషిన్, డోంట్ బీ ఎ బాట్. ఏజ్ ఆఫ్ AIలో మీరు ఎట్లా సక్సీడ్ కావాలంటే ఒకటే సొల్యూషన్, డోంట్ బీ ఎ బాట్, బీ యాజ్ వియర్డ్ యాజ్ పాసిబుల్. యూ విల్ స్టాండ్ అవుట్, ఇట్ విల్ బీ అపీలింగ్. యూ కెనాట్, దీస్ ఆర్ టూల్స్, యూ కెన్ యూజ్ టూల్స్ ఫైన్, బట్ నువ్వు నీ పర్సనాలిటీని కోల్పోలేవు దానికి. ఇప్పుడు చాలామంది అన్నారు కదా థింగ్స్ రీప్లేస్ అయితే అని. కాదు, మా జనరేషన్ వాళ్ళకి భయపెట్టారు యూ విల్ బి రీప్లేస్డ్, అది వస్తుంది అని చెప్పి. బట్ ఎవడైతే మనిషి బ్రెయిన్ వాడగలుగుతాడో వాని వాల్యూ పెరుగుతుంది. సర్జన్స్ చాలామంది మెషిన్స్ వస్తాయి,
డాక్టర్స్ ఆర్ గోయింగ్ టు డూ ఎక్సెప్షనలీ వెల్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. గుడ్ డాక్టర్స్ ఆఫ్ కోర్స్. పీపుల్ హూ ఆర్ గుడ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బాల్, ఆర్ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. అంటే మనీ లెవెల్లో కూడా చెప్తున్నా నేను, బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్ కాబట్టి. పీపుల్ హూ విల్ కోడ్ ఆన్ దేర్ ఓన్, అగైన్ కోడ్ మేబీ రీప్లేస్ అవ్వచ్చు, కానీ పీపుల్ హూ కెన్ థింక్ ఆన్ దేర్ ఓన్ ఈవెన్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్ స్పేస్, దే ఆర్ గోయింగ్ టు డూ వెరీ వెల్. AI నువ్వే చేయాలా? ఎవడేం చేయొచ్చు. డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? తెలివి, పర్సనాలిటీ, హాబీ. ఇంకొక థాట్ ప్రాసెస్ ఏంటంటే AI వచ్చి బేసిక్ పనులు వర్క్ని తీసేసుకుంటుంది. సో వీల్ గో బ్యాక్ టు అగైన్ దిస్, రోజుకి 4 గంటలే పని చేయొచ్చు, మిగతా టైంలో మనం హాబీలు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని ఈ కొంతమంది చెప్తారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. కాదు. AI is a surveillance state. They will not let us be ourselves. సో ఆ యూటోపియా నేనేం నమ్మతలేను. 4 గంటలు పని చేస్తే నువ్వు 12 గంటలు 18 గంటలు నువ్వు ఏం చేయకుండా ఉంటావు. ఏం చేయకుండా ఉంటే అన్న ఆలోచిస్తావు. అది కాదు కదా. అప్పుడు విప్లవాలు పుడతాయి, వాళ్ళు ఒప్పుకోరు. మనని కూలి పనులే చేస్తారు, మనని బాటగాళ్ళని చేస్తారు. మేట్రిక్స్ ఈజ్ రియల్. సో వీళ్ళు చెప్పే సోది, ఈలాన్ మస్క్ గారు చెప్పే సోది నమ్మకండి మీరు. హీఈస్ అ స్కామర్. ఆల్ దీస్ ఫక్కర్స్ ఆర్ స్కామర్స్. సో ఐ డోంట్ ట్రస్ట్ దీస్ AI ఫక్కర్స్. బట్ మీరు దీస్ ఆర్ బిగ్గర్ థింగ్స్. అగైన్ లాస్ట్ ఎపిసోడ్ టాపిక్ లాగా ఇది పెద్ద విషయం. లెట్స్ నాట్ గో దేర్, లెట్స్ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. మనం ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు, బీ ఎ పర్సన్, లెర్న్ ఎ హాబీ. ఇట్ విల్ బిల్డ్ యువర్ పర్సనాలిటీ, ఇట్ విల్ మేక్ యూ క్వర్కీ, నిన్ను మనిషిలా నిలబెడుతుంది. అది నీకు మంచి విషయం. కాన్సన్ట్రేట్ చేయగలగడమే పెద్ద విషయం ఈరోజు, డిస్ట్రాక్ట్ కాకుండా. ఎస్, దట్స్ ఎ స్కిల్. Don't get distracted. Do something for 4 hours. Watch a football match without being disturbed, without getting distracted. Watch a movie without getting distracted. Skill అది. గుడ్ వాళ్ళు సక్సెస్ అవుతావు నువ్వు. చాలామంది సినిమాలు చూడడం తప్పులా చూసేవాళ్ళు. చూడు 20 గంటలు సినిమాలు చూడు, గుడ్ వాళ్ళు సక్సెస్ అవుతావు. అంతే. సినిమాల గురించి నీకు ఎట్లా తెలుసు? నువ్వు సినిమాలు తీసినావు అని చెప్పి ఫిల్మ్ మేకర్లు వచ్చి నాతో మాట్లాడతారు. సినిమాలు చూసిన అంతే నేను. ఆస్కర్ సినిమాలు ఆ టైంలో ఫస్ట్ టైం ముందు 5 మూవీస్ నామినేట్ అయ్యేవిరా. 2010లోనో 11లోనో 10 ఫిల్మ్స్ చేసారు. కొన్ని ఇంపార్టెంట్ ఫిల్మ్స్కి నామినేట్ కూడా కాలేదు అని చెప్పేసి ఆస్కర్ రేసిజం అండ్ కాంట్రవర్సీలు వచ్చినప్పుడు దేవ్ బెస్ట్ పిక్చర్ కేటగిరీని ఎక్స్పాండ్ చేసారు 10 ఫిల్మ్స్ అని. 10 ఫిల్మ్స్. ఓకే, ఆస్కర్ వస్తుంది ఇప్పుడు. మనం ఆస్కర్ అప్పట్లో ఐ యూస్ టు టేక్ దోస్ థింగ్స్ సీరియస్లీ. మనకు జడ్జ్మెంట్ ఉండాలి, ఏ సినిమా గెలుస్తుందని మాకు అనాలిసిస్ ఉండాలి, మనకు తెలియాలి. వీ వర్ నాట్ అలౌడ్ థింక్. ఆ టైంలో యాక్సెస్ ఉండేది కాదు. వెరీ ఫ్యూ, ఒక్క రోజుకి 1 నైట్కి ఏదో ల్యాప్టాప్ ఉంటుండే, 1 డేకి ఉంటుండే, తర్వాత ఉండదు. దిస్ ఈజ్ ద మన టైం. సింగిల్ సిట్టింగ్లో 10 ఫిల్మ్స్ అంతే. ఎందుకంటే తర్వాత చూడలేము అట్లనే. సో తెలుస్తుంది, మాట్లాడగలుగుతావు. ఏది అన్నీ ఇంతే సింపుల్. స్విమ్మింగ్ రాదా, 4 రోజులు నీళ్ళ దిగి వస్తుంది. బ్యాడ్మింటన్ రాదా, 10 రోజులు అటు ఇటు ఊపు వస్తుంది. గోల్డ్ మెడలిస్ట్ కావు, వస్తుంది అని వస్తుంది అంతే, చాలు. ఇట్స్ సో రివార్డింగ్. ఇట్ ఈస్ సో రివార్డింగ్. ఇప్పుడు మా సాగర్ ఉన్నాడు, ఎందుకు బతుకున్నాడు? హాబీలు ఉన్నాయి కాబట్టి బతుకున్నాడు, లేకపోతే గాన్. గార్డెనింగ్, చెట్లకు పూలు రాకపోతే గాన్ మనిషి. గాన్. చెట్లకు పూలు వస్తున్నాయి కాబట్టి బతుకున్నాడు. గార్డెనింగ్, పెయింటింగ్, క్లీనింగ్ టాయిలెట్, క్లీనింగ్ ఫ్రెండ్స్ టాయిలెట్. దెర్ ఈస్ నో ఈగో హియర్. ఇట్స్ సంథింగ్ దట్ హీ వాంట్స్ టు డూ. అంతే అంతే, లిటరలీ ఇట్స్ ఇంపార్టెంట్. సో ఇవేవి కూడా మీరు ఊహించుకోకండి, కమాడిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దీస్ ఆర్ నాట్ ర్యాండమ్ ఫ్రివలస్ థింగ్స్, దీస్ ఆర్ ఫండమెంటల్ థింగ్స్. ప్లీజ్ అండర్స్టాండ్, హాబీస్ ఆర్ ఫండమెంటల్ థింగ్స్. హాబీస్ డిఫైన్ యువర్ పర్సనాలిటీ. యువర్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ డూ నాట్ డిఫైన్ యువర్ పర్సనాలిటీ. దే అంటే నేను 1,00,000 రూపాయలతోని బ్లాక్ వస్తువులు కొన్నా, వీడు 1,00,000 రూపాయలతోని పింక్ వస్తువులు కొన్నాడు. ఇప్పుడు వాడు వేరే, నేను వేరే అయిపోతానా? ఇద్దరం ఒకటే, ఇద్దరం ఎరుపుకులం అంతే. సో అర్థం చేసుకోండి, ఇది 1,00,000 రూపాయలతో ఏమి చేయకుండా మట్టితో ఇక్కడ నువ్వు ఆడుకుంటున్నావు అనుకో, రోజుకు 4 గంటలు,
యూఆర్ గుడ్ థింగ్. సారీ. అది సో చెప్తున్నాం మనం. ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ యూ. అంటే చూడరా పార్టీ క్లాసెస్ ఏంట్రా, 4,000 కట్టి సెషన్కి పార్టీ క్లాసెస్ ఏంట్రా, పోవాలి, పైసలు కట్టాలి, పాటలు కూడా ఇయ్యరు నీకు, మట్టది. అంతే. హాబీ అది, ఈజ్ ఇట్? హాబీ. సో అగైన్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. హాబీ ఉండాలన్నా కూడా పైసలు ఉండాలి. ప్రీమియం హాబీ అవసరం లేదు. హాబీస్ ఆర్ నాట్ ప్రీమియం. దే ఆర్ సపోజ్ టు బి డర్టీ. వీఆర్ సపోజ్ టు బి, అంటే ఇఫ్ వెన్ వీఆర్ డూయింగ్ అవర్ హాబీస్ వీ షుడ్ లుక్ లైక్ ఈడియట్స్. ఇఫ్ యూఆర్ లుకింగ్ కూల్ దెన్ ఇట్స్ నాట్ ఎ హాబీ, ఇట్స్ ఎ జాబ్. ఇది ఒక బెంచ్ మార్క్. అగే నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని, వాట్ ఆర్ యువర్ హాబీస్? అండ్ ఆ హాబీ చేస్తున్నప్పుడు ఒకటి హాబీ అని క్వాలిఫై కావాలంటే ఏంటంటే డెఫినేషన్, ఆ హాబీ చేస్తున్నప్పుడు మీరు కూల్గా కనిపిస్తురా, ఎరిపుకులకు కనిపిస్తురా? కూల్గా కనిపిస్తే ఇట్స్ నాట్ ఎ హాబీ. మీ ఇంట్లో తిడతారేనంటే హాబీ కాదు అది. సరేనా, నాట్ ఎవ్రీబడి హ్యాస్ ఎ టాక్సిక్ ఫ్యామిలీ మ్యాన్. ఎందుకు నువ్వు ఈ తెలంగాణ ప్రొజెక్షన్ అంతా అడ్డేస్తున్నావు? సారీ. దెర్ ఆర్ సపోర్టివ్ హెల్దీ ఫ్యామిలీస్ ఆల్సో, వివేక్. అదే తెలియదు. అక్కడ దీషన్ భాయ్ లేడా? సపోర్టివా? మరి కాదా? హార్పిక్. ఇట్స్ నాట్ ఎ జోక్ వివేక్. అదే నేను కూడా చెప్తున్నా. ఎస్, సో హ్యావ్ ఎ హాబీ. హాబీస్ చచ్చిపోకూడదు. హాబీస్ చచ్చిపోతున్నాయి అంటే హ్యుమానిటీ చచ్చిపోయినట్టు, సివిలైజేషన్ ఎండ్ అయిపోతున్నట్టు. ఇట్స్ ట్రూ. వివేక్, వాట్ ఆర్ యువర్ హాబీస్? ఆర్ ఏం హాబీస్ నేర్చుకోబోతున్నావు? వీ కెన్ ఎండ్ ఆన్ దిస్. నేనైతే కుకింగ్ నేర్చుకుంటున్నా భయ్యా. బేకింగ్ మెయిన్గా, బట్ కుకింగ్ ఆల్సో. అదే నువ్వు అన్నట్టు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి. కీబోర్డ్, పియానో. నైస్. వీల్ హోల్డ్ అప్ టు, అంటే ఒక 3-4 ఎపిసోడ్స్ అయినాక నేను అడుగుతా మళ్ళీ ఏం బిక్తున్నారా అని. 3-4 ఎపిసోడ్స్కే సరే నువ్వు ఒక టైం లైన్ చెప్పు, జనాలు అడుగుతారు. మరి ఏ రోజు అడగొచ్చు నేను? 1 month స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక నీకు స్టార్ట్ చేయడానికే రా అడిగేది. ఎన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నావు అని, నేర్చుకోవడం గురించి కాదు. ఎన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నావు అన్నది ప్రశ్న. 1 month. అదే 1 month రీజనబుల్ టైం. లెట్స్ ఆస్క్ ఇన్ 1 month. మీరు కూడా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో లేదా నేర్చుకోబోతున్నారో కింద మెన్షన్ చేయండి. లెట్స్ సీ. బట్ హ్యావ్ ఎ హాబీ, డోంట్ లెట్ ఇట్ డై. రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, వాచింగ్ పాన్, అది కూడా హాబీయా? ఆఫ్ కోర్స్. బాగా నోడెట్ కల. బట్ యూ కెన్ ఎండ్ ద క్లోజ్ ద ఎపిసోడ్ ప్లీజ్. దేని గురించి ఎపిసోడ్ క్లోజ్ చేయరా పూక. దేని గురించి కాదు. అందరు హాబీలు పెట్టుకోరి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.